మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో ఈరోజు మనము చూసుకుంటా అంటే ఒక ముఖ్యమైన విషయము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన యొక్క విషయాన్ని ఈరోజు కొద్దిగా రేపు వారం కొద్దిగా చెప్పాలని సో 2 భాగాలుగా చెప్దామనుకున్నా. ఇదేంటంటే సబ్జెక్ట్ మీరు హెడ్డింగ్ రాసుకోవాలంటే ఫ్రూట్ఫుల్నెస్ అని రాసుకోవచ్చు. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనము ఎల్లప్పుడూ ఫ్రూట్ఫుల్గా ఉండాలండి, తెలుగులో ఫలించాలి. సో అందుకనే నేను యొక్క సబ్జెక్ట్ని ఈరోజు కొద్దిగా రేపు వారం కొద్దిగా నేర్చుకుందాం. ఎందుకు ఎలా ఫ్రూట్ఫుల్నెస్లో మనం ఉండగలము, ఏవి మనల్ని ఫ్రూట్ఫుల్నెస్గా లేకుండా అంటే ఫలభరితమైన జీవితం లేకుండా ఆపుతుంది. ఆరోగ్యంలో ఫలభరితము, ఐశ్వర్యంలో ఫలభరితము, బైబిల్లో పుష్టిగల ఎముకలు అని రాయబడింది, ఎముకల్లో ఫలభరితము, అందములో, పిల్లలకు విషయాల్లో, కుటుంబంలో, జాబ్లో, బిజినెస్లో, ప్రతి చోట ఫ్రూట్ఫుల్నెస్ ఫలభరితంగా ఉండాలనేది దేవుని కోరిక. సో మనం ఆ విషయంకి నేర్చుకుని వెళ్తున్నాం. సో నేను నమ్ముచున్న దేవుడు మనల్ని ఈ విషయం ఇచ్చాడు అంటే ఆ ఫ్రూట్ఫుల్నెస్ సీజన్లోకి మనల్ని తీసుకెళ్తున్నాడు. అందుకే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనం ఏం చేయకూడదు, ఏం చేయాలనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కదమ్మా. సో ఈరోజు వరకు, గతం వరకు ఎట్లున్నా, మీ పాస్ట్ ఎట్లున్నా, ఈవెన్ ప్రజెంట్ ఎట్లున్నా కూడా సో మనము ఈ యొక్క విషయం ద్వారా ఫలభరితమైన సంఘంగా, ఫలభరితమైన కుటుంబంగా మనం మార్చబడిపోతున్నాం. అమ్మా, మార్చబడుతున్నామా లేదా? మనం ఒక ఫలభరితమైన సంఘంగా మన వ్యక్తిగత జీవితాల్లో ఫలభరితంగా దేవుడు చేయబోతున్నాడు. నాకు ఈరోజు కూడా సౌమ్య కూడా పొద్దు చెప్తున్నా, ఈ మెసేజ్ రాసుకునే ముందు, చూసుకునే ముందు, ఏం చెప్పాలా ఆలోచించే ముందు అలివేలమ్మక్క ఫోన్ చేసింది నాకు. ఆమె దాదాపు 2 వారాల నుంచి చర్చ రాలే, 2 సండేలు జ్వరంతో ఉంది ఆమె పాపం, చాలా బాధలో ఉంది. సరే మొత్తానికి ఫోన్ చేస్తే నేను ఫోన్లో మాట్లాడతాను. నా మనసులో అనుకుంటాను ఎంత వీక్గా ఉంటుందో, ఎంత బాధపడుతూ ఉంటుందో, ఏముంటుందో అని చెప్పేసి ఆ విధమైన దీంతో చాలా నేను ఆలోచిస్తాను. సరే మొత్తానికి అక్క బాగున్నారా, ఏంటి ఇప్పుడు మీకు ఎట్లుంది ఆరోగ్యం అంటే, సో అట్లా మాట్లాడుకుంటే ఇంకా మళ్ళీ మనోడు చనిపోయారు లాస్ట్ సండే, ఎంత బాధల్లో ఉంటుంది అనుకున్నాను నేను. సో ఆమె నాకు అందుకే ఫలభరితం గురించి మీకు చెప్తాను. ఆమె బ్రహ్మాండమైన ఫైర్ బ్రాండ్ లాగే ఆమె. బాగున్నా సార్, బాగున్నా, జ్వరం కదమ్మా సిస్టర్, 2 వారాలు మాకు ఎవరు చెప్పారు, మీరు రాలే 2 సండే. అవును సార్ రాలే అది అని చెప్పి మొత్తానికి లోపల తీసిపోయాను నేను, అంటే మాటల్లో. ఆడేం చేయలేడు సార్, వాడు కాలు కింద ఉన్నాడు, నా కాలు కింద ఉన్నాడు. వాడు ఏసయ్య తిన్న దెబ్బల చేత నిండు స్వస్థత చెప్తానే ఉన్నా సార్, నాకు తెలుసు వాడు నన్ను ఆడిచ్చే చూసాడు. నా రక్తంలో సామర్థ్యం ఉంది సార్, ఏసయ్య రక్తము నా రక్తం. నాకు అనిపిస్తుంది నేను ప్రీచ్ చేసినది ఎంతమందికి అర్థమవుతుందని నేను అనుకోండి. నేను జనరల్లీ అనుకున్న పిల్లిగుండ కన్యలకి అర్థమవుతా ఉంటుంది వాళ్ళకు. సో ఎందుకంటే ఆమె నాకు కొంచెం సేపు క్లాస్ తీసుకుంటే అసలుకి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు సార్. ఆమె డెత్ గురించి మాట్లాడుతుందేమో, ఎందుకు అంటుందేమో, ఎందుకు దేవుడు ఇనలేదు అంటుందేమో, సో దాని గురించి మాట్లాడటంలే. వెళ్ళిపోయా సార్ పిల్లోడు పాపం, ఏం చేసాము, వాడు పాపం చాలా బాధపడిపోయా. నేను ప్రార్థన చేసేటప్పుడు నవ్వుతాడు, నేను ప్రార్థన చేసేవాడికి చాలా సంతోషము. అంటే వాళ్ళ పాపం నంబర్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేది ఆమె తన బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి అంతే ఆమె. సో కొంచెం సేపు ఆమె నన్ను చెప్తా అంటే నాకు అవకాశమే ఇలా, నేనే ప్రార్థన చేయించుకోను అనుకుంటా ఆమెతో. ఆ టైప్లో ఉంది ఆమె. 2 వీక్స్ నుంచి చర్చికి రాలే, ఊపడేస్తుంది మొత్తానికి చాలాసేపు వరకు. ఇంక నేనే ఆమీన్ అంటాను, అంటే చాలు ఇంకా నాకు చాలా పని ఉంది. సో ఐ వాజ్ లైక్, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు బ్రదర్. మనం కాదు కానీ చదువు రాదే అనుకుంటాం, బైబిల్ చదువు రాదు ఆమెకి, కానీ ఎంత విశ్వాసం అంటే 15 డేస్ నుంచి ఆమె బెడ్లో ఉంది, చాలా బాధలో ఉంది. దట్టు లాస్ట్ సండే మనోడు చనిపోయినాడు. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింటారు అనుకుంటా వాళ్ళు ఆ పిల్లల కోసం, అంత ఖర్చు పెట్టినారు. అప్పటికే 60 lakhs ఎంతో అంటారు కదమ్మా. ఏం తల్లిదండ్రులు అన్యులైనా కూడా నేను నాకు మాట చెప్తాను పిల్లరా, మాకు తెలియదు కానీ
అన్యుల్లో దేవుడు లేని వాళ్ళు ఇంత ప్రేమిస్తారా పిల్లోనికి అనిపించాను. ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా పాప. మాకు హోప్స్ లేకున్నా కూడా ఎప్పుడు తీసుకొని తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డని రకరకాలుగా ఇంట్లో పెట్టి, ఇంట్లో నర్సులను పెట్టి, ఇంట్లో బంగారు ఎత్తుపోయిన నర్సులు, డబ్బు బంగారు ఎత్తుపోయినారు కదా, ఏమైతే డబ్బులు ఎత్తుపోయినారంట, నర్సులు కూడా డబ్బులు ఎత్తుపోయినారు. అదొక దెబ్బ, నలుగు దిక్కుల దెబ్బ. నాకు చాలా ఆలోచన ఏమంటే అలివేల మక్క ఆడ చేయి ఇడిచిపెడుతుందో అని. కానీ ఇప్పుడు సింహం ఆమె విశ్వాసంలో. పిల్లోడు ఈ విధంగా ఉన్నాడు, లక్షలు ఖర్చు పెడతాన్నారు, దొంగతనం జరిగింది, చివరిగా పిల్లడు చచ్చిపోయా. ఆమె ఈరోజు మాట్లాడుతానే మాటలు మొత్తం సైతాన్ మీద వేస్తుంది, నా మీద ఆడేస్తుంది అనుకోండి. కాబట్టి మొత్తానికి అర్థం కాదనుకుంటాను నేను ఆమెకు. రియల్లీ దేవుని యొక్క ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు సంతోషం ఏమంటే ఈ మాటలు అర్థమవుతున్నాయి. ఇంకో ఆమె ఫోన్ చేసింది నిన్న, ఎవరు హైదరాబాద్ నుంచి అంట, ఆమె తెలంగాణ, ఆమె భాష వేరే ఉంది. సార్ మీరు మీ నంబర్ ఎతికేది, మీ వాక్యం వింటాను సార్ అంటుంది ఆమె. నాకే అనుమానం వచ్చింది, నా వాక్యం మా చర్చలో సరిగినరే, ఎవరో ఎక్కడ తల్లి అన్నా నేను. తెలంగాణ అనింది, ఏదో ఊరు చెప్పా ఏదో ఊరు అని. పిల్లోడు హాస్పిటల్ అడ్మిట్ అయినాడు సార్ అని ఆమె ఛాలెంజ్ చేస్తుంది నాతో. ఆమె వాక్యంతో, నాకు తెలుసు సార్ మీ వాక్యం విన్నా, నేను రోజు వింటాను. ఏసై తిన్న దెబ్బల చేత మా వానికి స్వస్థత వచ్చింది, ఆరోగ్యం ఉంది, ప్లేట్లెట్లన్నీ పడిపోయిండే, నేను వెంటనే ఏసై తిన్న దెబ్బల చేతని కంటిన్యూగా ప్రాణం చేస్తాను, సాతాన్ని గద్దిస్తాను. మళ్ళీ పోయి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ప్లేట్లెట్లు పెరిగినాయి. నేను మా డాక్టర్ పడితే మాకు పంపి ఇంటికి, మాకు ఇంకేం వద్దంటే, ఉండు ఇప్పుడే వద్దు, బోన్ మ్యారో టెస్ట్ చేయాలనిందంట ఆమె, ఎందుకంటే పైన కింద అవుతాయి. సో ఆమె నాతో ప్రార్థన చేయించి ఆమె నాకు కూడా ధైర్యం చెప్పా. ఆమె అంటుంది వింటాను. నాకు చాలా ఆశ్చర్యం, ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు ఈ మధ్య, ఎవరు హైదరాబాద్ నుంచి. ఇంకో ఆమె కూడా చేసింది. ఆమె యాకోబు జీవితం విని నా జీవితం మారిపోయింది అంటాను ఆమె. సరే నాకు ఆ డౌటు, నిజంగా వింటానారా, మా వాళ్ళే వింటామో పాపం. సరే నాకైతే చాలా సంతోషం, ఎందుకంటే సో నాకైతే చాలా ముందుకు ఖచ్చితంగా దేవుడు ఒక దినం ఉంది. సో మన ప్రయాసం వ్యర్థం కాదు. సో నాకు సంఘం బాగుపడాలి, సంఘం అభివృద్ధి చెందాలా, నేను అభివృద్ధి చెందుతున్నా, నాకు పర్సనల్గా సంఘం అభివృద్ధి చెందాలనే సంతోషము. సో అప్పుడప్పుడు దేవుడు అక్కడ కూడా ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనేది కూడా ఆమె నిన్న ఈరోజు కూడా ఫోన్ చేసింది. మొత్తానికి చాలా హ్యాపీ. సో ఐ హ్యావ్ దో విషయం ఏమంటే, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. సో మనం ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతాం. చాలామంది సంఘస్థులు కూడా నాకు చాలాసార్లు చెప్తుంటారు మాట్లాడేటప్పుడు, అన్న చాలా విషయాలు నేర్చుకుంటున్నామని. సో నాకేమో ఏ నిరుత్సాహం లేదు, ఖచ్చితంగా ఒక డే వస్తుంది. పాస్టర్స్ కూడా కొంతమంది మర్చిపోయాను నేను, ఒక పాస్టర్ కూడా ఇక్కడ అనంతపురం నేను ఆయనకు ఫోన్ చేశా నిసి వివాహ విషయం గురించి. మీ వాక్యం వింటానా సార్ అంటాడు ఆయన. పాస్టర్ నా వాక్యం వింటాడా, పాపం చాలా సంతోషం, థ్యాంక్ యూ అంటాను నేను ఆయనకి. సో రాజశేఖర్ బ్రదర్ అని ఈసీ మెంబర్ అంట ఆయన, మన పాస్టర్ అసోసియేషన్లో. సో గుడ్. విషయం ఏమంటే పిల్లరా, మనం నిజంగా ఈ చెప్పే విషయాలు నాకు ముఖ్యంగా ఎంతో బ్లెస్ చేస్తుంటాయి విషయాలు. దేవుని కృప. నేను చదివిన విషయాలన్నీ కొన్ని ఏళ్ళు అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ బైబిల్ కాలేజ్ పోవడమే కాకుండా రోజు అప్పుడు చదివేవాడిని, నేను నోట్స్ తీసుకునేవాడిని, రాసుకునేవాడిని, బుక్స్ చదివాన్ని. సో ఆ టైంలో ఎందుకయ్యా ఇవన్నీ నాకు ఊరికే కళ్ళు, అప్పుడే నాకు అద్దాలు పెట్టుకున్నా. ఆ టైంలో రకరకాల ఇబ్బందులు నాకు అప్పుడే, ఆ టైంలోనే. ఆ తర్వాత రూట్ కెనాల్ అయింది నాకు అప్పుడు. ఆ టైంలో నాకు బాగా గుర్తుంది. నేను డాక్టర్ అడిగా, డెంటల్ డాక్టర్కి, నాకెందుకు రూట్ కెనాల్ అయిందా, నాకే ఏంటి కథ అంటే, చెవులో విని 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 అది అవి పండ్లు దెబ్బతిన్నాయి అన్నాడు. సో ఆ టైంలో ఇవన్నీ చేసినప్పుడు నేను చాలాసార్లు అనుకోండి, ఎందుకు ఇంత నాకు టెన్షను. అప్పుడే నాకు దాదాపు 49,000 శాలరీ, అరౌండ్ 49,000 నాకు. ఇప్పుడు 2013లో వచ్చాము కదా మేము, అంతకుముందు దాదాపు ఆ టైంలో. బట్ ఒక ఆఖరి ఒక ఆనందం ఏమంటే, నిజ దేవుడు ఈయన గురించి బాగా తెలుసుకోవాలా. అట్లా పైపైన ఎందుకు ముందు నుంచి అంతే, నాకు నా పుట్టుక నుంచి నేను పైపైన ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఈవెన్ స్టడీస్లో కానీ ఎక్కడ పోయినా కూడా సంభవం అది దేవుడు ఇక్కడ నాకు అది లాభం చేకూర్చబడింది. సో నేను ఇవన్నీ రాసుకునేటివి, టైప్ చేసుకునేటివి
ఇప్పుడు రెగ్యులర్గా వింటానేటివి నేను అక్కడక్కడ దైవజనులు వింటాను. సో అన్నీ గ్యాదర్ చేసినప్పుడు నాకే సంతోషం వేస్తుంది. ప్రభువా, నిజంగా నాకు ఇప్పుడు సంఘానికి చెప్తాను. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవి తెలియకుండా ఏం చెప్తాను నేను చర్చ సంఘానికి. ఇది కూడా అనిపిస్తుంది, చాలామంది వాళ్ళు ఏం చెప్తా అంటారు అనిపిస్తుంది నాకు. సో అట్లా సరే, ఏదైనా దేవుడు అందరినీ వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళకి అందరికీ వాడుకుంటూ అంటాడు. ఏనో నా పాయింట్ ఏమంటే, మనం నిజంగా దేవుడు ఫ్రూట్ఫుల్నెస్లోకి నడిపిస్తాడు. ఓకే, సో మీరు చూస్తే దేవుడు సృష్టించిండేదే మనల్ని ఫలించేదానికి. మనం ఇంట్లో, ఆరోగ్యంలో, శరీరంలో, పిల్లల్లో. అమ్మా వింటానారా? సంతోషంగా వినండి. సో మీరు అందుకే చూస్తే మనిషి పుట్టినాక వెంటనే దేవుడి నోట్ల నుంచి వచ్చింది ఏమంటే ఫలించు అన్నాడు దేవుడు కదమ్మా. మొదటి అధ్యాయము 26, 27 చదివితే, 27, 28 చదివితే ఏమని రాశారు ఆయన? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని చూసారా ఆశీర్వదించి ఎట్లా ఆశీర్వదించాడు? మీరు ఫలించి చూసారా. బైబుల్ మీరు చూసినట్లయితే దేవుడి నోటి నుంచి వచ్చిన ఫస్ట్ వర్డ్ వచ్చి గాడ్ బ్లెస్డ్ దెమ్ సేయింగ్ బీ ఫ్రూట్ఫుల్. మీరు చూస్తే పిల్లరా, దేవుని హృదయవాంఛ అది. సో కలలో కూడా రానిద్దండి, దేవుడు నాకు ఈ బీదరికం కోసమే సృష్టించాడు, ఇలా అనారోగ్యం ఉండడానికే బహుశా సృష్టించాడు, నా ఫ్యామిలీ అంతేలే, నేనేదో నామినల్గా ఉండాలని దేవుడు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు వారిని అట్లా లేదు పిల్లరా. దేవుడు పక్షపాతి కాదు. పక్షపాతి అంటే దేవుడు కామన్ ప్రామిసెస్ ఇవ్వడు అందరికీ, జనరల్ ప్రామిస్ అందరికీ ఇవ్వడు. ఇది అందరి కోసము, మనుషుల కోసం. ఓకే, అయితే ఒకటి జరిగింది ఏంటి? ఆదాము దీన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. ఆదాము మనిషి మీద ఉన్న ఈ యొక్క బ్లెస్సింగ్ని కర్స్గా మార్చేశాడు. అది మనకు తెలుసు. అయితే ఆదాంతో మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఎందుకు తెలుసా? మనము రెండవ ఆదామగు లేదంటే చివరి ఆదామగు యేసు ప్రభుకు పుట్టిన వాళ్ళం పిల్లరా. మీకు బాగా తెలిసి ఈ డాక్టరీను. మన బాడీ మన పేరెంట్స్ నుంచి వచ్చినది. బాగా మీకు రిజిస్టర్డ్ కావాలా? ఇది బాడీ వచ్చినది పేరెంట్స్ నుంచి, మన స్పిరిట్ వచ్చినది దేవుడి నుంచి పిల్లలు. ఇప్పుడు సాల్వేషన్ తర్వాత రక్షణ. అందుకే రక్షణ గురించి అందరికీ చెప్పాలి మనం. ఎందుకంటే ఆదాము యొక్క లైన్లో మనిషి బ్రతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండవ ఆదాముకు యేసు క్రీస్తులోకి ప్రవేశించే జీవితం యేసు ప్రభు తీసుకొచ్చాడు. సో మీరు చూస్తే రెండో ఆదాము ఇలాంటి చివరి ఆదాముకు యేసు క్రీస్తు ద్వారా ఏం జరిగింది? బైబిల్లో ఒక మంచి ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో ఇంగ్లీష్లో అంటాడు, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. వర్క్మెన్షిప్ అంటే పిల్లరా, ఒక కంపెనీలో తయారు చేసే ప్రోడక్ట్ని, ఇప్పుడు జాన్సన్ అనే పౌడర్ ఉంది, లేకుంటే యాపిల్ కంపెనీ మొబైల్ ఉంది, దాన్ని ఏమంటారంటే అది వర్క్మెన్షిప్ ఆఫ్ యాపిల్ కంపెనీ. సో వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ అని రాయబడింది పిల్లరా. అంటే ఇప్పుడు దేవుళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళం మనము. మన కంపెనీ అది, మన బ్రాండ్ ఏదంటే దేవుని బ్రాండ్ పిల్లరా. మన మీద టైటిల్ వేయాలి అంటే లైక్ సోప్ మీద టైటిల్ వేస్తారు, పౌడర్ మీద, మొబైల్ మీద టైటిల్ ఉంటుంది, వాళ్ళ లోగో ఉంటుంది. మన మీద దేవుని బ్రాండ్ ఏంటంటే వీఆర్ న్యూ క్రియేషన్, వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్. ఇది లేనిది నువ్వు క్రైస్తవ జీవితము జీవించడం కష్టం. ఇది నంబర్ 1 పాయింట్, లేకపోతే బేస్. దీని మీద మనం జీవితాన్ని కట్టుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24లో ఏం రాయబడిందంటే, వీఆర్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. పరిశుద్ధతలో మనం జన్మించున్నాం. మనల్ని సృష్టించేదే పరిశుద్ధతలో నుంచి. అండ్ రైచియస్ ట్రూ హోలీనెస్. క్రైస్తవులు పరిశుద్ధతను పరిగెడతా అంటారు. పుట్టిండేదే పరిశుద్ధతలో మనము.
ఆదాము పుట్టినప్పుడు ఏ దాంట్లో పుట్టినామ్మా? పాపంలో పుట్టాము, దరిద్రంలో, శాపంలో, మరణంలో పుట్టాము. ఇప్పుడు మళ్ళా క్రైస్తవుడుగా నువ్వు శాపగ్రస్తుని నేను, పాపాత్ముని నేను, లేకుంటే ఇంకా ఏదో నువ్వు కించపరుచుకుంటా ఉంటే నీకు అసలు ఏం జరిగిందో తెలియదు. నీ యొక్క రక్షణ నువ్వు పొందుకున్నప్పుడు నిరుత్సాహపరిచే విషయాలు పిల్లలు ఇవన్నీ. చాలామంది క్రైస్తవులు దీన్ని పట్టించుకోరు. నోరు తెరిస్తే డాక్టరీన్, దేవుని బాధపరిచే మాటలు, యేసయ్యని బాధపరిచే మాటలు. సో దీనివల్ల ఏమైందంటే మీ స్పిరిట్ చాలా దెబ్బతింటుందినా బాబు. మీ మనస్సు చాలా దేవునితో నడవలేరు మీరు. నేను సరే అవన్నీ ముందుకు రానున్న దినాలు నేను సాల్వేషన్ అప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు ఇవన్నీ. అయితే ఇక్కడ చూస్తే పిల్లరా, మీ నా పుట్టుక ఇప్పుడు మరీ ఫ్రూట్ఫుల్ కోసమే ఉన్నాం, మనం ఫలించే దానికోసమే ఉన్నాం. ఆ ప్రామిసెస్ అన్ని తిరిగి మళ్ళా యేసు ప్రభు ద్వారా మన స్పిరిట్లో ఇన్కార్పొరేట్ చేయబడ్డా. మన స్పిరిట్ ఇప్పుడు ఫలించడానికే ఉండేది. అందుకే యేసు ప్రభు అంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా చిత్తం ఏమంటే మీరు బహుగా, మనం ముందుకు చూసుకుందాం, అదే వాక్యం ఈరోజు చూసుకోవాల్సింది. బహుగా ఫలించాలంటాడు ఆయన. దేవుడు ఏమన్నాడు? ఫలించుడి అన్నాడు. యేసు ప్రభు ఏమంటాడు? బహుగా ఫలించుడి. సో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, మీరు చూస్తే ఇప్పుడు మీరు చూసారనుకోండి, నా జీవితం ఎట్లాదంటే, మ్యాంగో ట్రీ ఉంది. మా మ్యాంగో ట్రీ పని ఏంటి? మా మామిడికాయ చెట్టు పని ఏంటి? మామిడికాయని ఇవ్వడం. ఎవడు ఆపుతారా సృష్టిలో దాన్ని? ఎవరైనా పోయి చెప్పి సపోటకాయలు ఇలా చూడంటారా, యాపకాయ ఇమ్మండి ఇస్తుందా? మీరు నేను ఇప్పుడు పుట్టింది ఏదానికోసం అమ్మా? మామిడి చెట్టు మామిడికాయలు ఇచ్చేదానికి పుట్టింది. మీరు నేను ఫలించడానికే ఉన్నాం పిల్లలు, ఆరోగ్యంలో ఫలించడానికి. అందుకే మీరు బైబిల్లో చాలా శాంపిల్స్ యేసుప్రభు చేసి, దేవుడు చేసి చూపించాడు, యేసుప్రభు చేసి చూపించాడు. ఇప్పుడు మీరు చూస్తే ఉదాహరణకి యోబు శరీరాన్ని ఎంత బాగా చేశాడు దేవుడు. చిన్నపిల్లల శరీరంలా చేశాడు, అందమైన శరీరంగా, ఆకర్షణీయమైన శరీరం. పిల్లలది కదమ్మా. పెద్దోళ్ళు ఎవరైనా ఎత్తుకుంటారా మనల్ని? పిల్లల్ని మనల్ని ఎవరైనా ఎత్తుకుంటారా? ఎవరు ఎత్తుకోరు. పిల్లప్పుడు భార్యని ఎత్తుకుంటారు మగోళ్ళు, కానీ ఆ తర్వాత ఎవరిని ఎత్తుకుంటారు? పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటాం మనం? అట్లా తయారు చేసేసాడు. నీ శరీరాన్ని దేవుడు తయారు చేయగలడు. యోబు నామాన్ శరీరాన్ని చూడండి, నామాను శరీరం ఎంత అందంగా తయారైంది కదా. సో దేవుడు కుష్ఠరోగుల్ని చూడండి. మీరేమనుకుంటారు? కుష్ఠరోగి పోయిన తర్వాత ప్యాచెస్ ఉంటాయనుకుంటారా? ఏళ్ళు ఆడి ఇట్లే ఉంటాయనుకుంటారా? ఎంత అందంగా తయారు చేసినట్టు యేసు ప్రభు కుష్ఠరోగుల్ని. అదే ఫ్రూట్ఫుల్నెస్. నా బాడీ ఫ్రూట్ఫుల్నెస్లో ఉండాలా, ఫైనాన్షియల్లీ ఫ్రూట్ఫుల్నెస్లో ఉండాలా, రిలేషన్స్లో నువ్వు ఉన్నావు అంటే. లాస్ట్ సండే చూసుకున్నా, ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే ఏం చూసుకున్నాం మనము? యోసేపు అడుగుతాడు, జైల్లో ఉండేవాడిని మీరు ఎందుకు చింతలో ఉన్నారని. విచిత్రమైన క్వశ్చన్ కదా. జైల్లో ఏమైనా డ్యూయట్ పాడుకుంటుంటారా? కానీ యోసేపు అంటాడు, మీరు ఎందుకు చింతలో ఉన్నారు? మీరు ఎందుకు? నేనున్నాను కదా ఎడా. సో అట్లా మీరు నేను యాడున్నా ఫ్రూట్ఫుల్నెస్ ఉండాలి పిల్లరా. అందుకే మనం నోరు తెరిసే బ్లెస్సింగ్సే ఉండాలా. క్రైస్తవుడు నోరు తెరిసే శాపాలు, భయపడించడాలు ఇవన్నీ ఏమి ఉండకూడదు పిల్లరా. ఓకే. సో నా జీవితం అది. అయితే ఈ యొక్క ఫ్రూట్ఫుల్నెస్కి మీరు నేను చేయాల్సింది ఏమంటే, నా అలైన్మెంట్ సరిగా లేదనుకోండి యేసు ప్రభుతో, అక్కడ మనం ఇబ్బందులు పడతాము, మన ఫ్రూట్ఫుల్నెస్ చెడిపోతుంది. అందుకే నేను కొన్ని విషయాలు ఈరోజు నుంచి చెప్పాలనుకున్నా. ఫస్ట్ యోహాను సువార్త 15:1-2 వాక్యాలు చదువుకుందాం. ఆ తర్వాత ముందుకు వెళ్దాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూసారా? అయిపోయిందమ్మా. ఫలించే ప్రతి తీగని ఏం చేశాడంట ఆయన? ప్రూనింగ్ చేశాడని రాయబడింది పిల్లరా. సో అందుకే మీరు నేను ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వెంటనే
ఫ్రూట్ఫుల్నెస్లోకి ఎంటర్ కావు. కానీ చెట్టు ఏం చెట్టు మంది? మామిడి చెట్టు ఏం చేస్తుంది? మామిడికాయలు. నువ్వు నేను ఫలించడానికే ఉన్నాం. సో దేవుడు మనకు ప్రూనింగ్ చేసేటప్పుడు అంటే ఎక్స్ట్రాలన్నీ కట్ చేశాడు. అంటే మళ్ళా కట్ చేశాడండి జ్వరం ఇచ్చేది, టైఫాయిడ్ ఇచ్చి కట్ చేశాడు, అంత గలీజ్ అది. దేవుడు అది చేయడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మనం వినలేదనుకో, వేరే వాడు ఉంటాడు కట్ చేసేదానికి, వానితో కట్ చేయించుకోవాలి మనం. సో జనరల్లీ అందుకే బెస్ట్ వే, ఇప్పుడు ఆయన అన్నాడు అనుకో అబద్ధం చెప్పొద్దురా అని, చెప్పకూడదు. నేను చెప్తాను అన్నావు అనుకో ప్రూనింగ్ చేయాల్సి వస్తుంది ఆయనకి. ప్రూనింగ్ ఎవరు చేస్తారు? దేవుడు అట్లా చేయడు, వేరే వాళ్ళ చేతిలో పడేస్తాడు. నేను బంధువుల చేతిలోనో, స్నేహితుల చేతిలోనో, ఆఫీసర్ చేతిలోనో. అమ్మా మీ ఆఫీసర్ ఎట్లా తయారవుతాడు చూసుకుంటే కదా. యాకోబుని రిపేర్ చేయాలంటే ఎవరు వచ్చాడు? మంచి హెడ్ మాస్టర్ని ఇచ్చాడు. ఎవరు? లాబాను. సో మీరు నేను సరిగా వినలేదనుకో ప్రూనింగ్ జరుగుతుంది. ఎవరో లాభాన్ని వస్తాడు మన జీవితంలోకి, మనల్ని దోశ కదా అట్లా ఇట్లా చేస్తాను. సో నా మాటిని నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు ఏదని చెప్తాంటే వెంటనే ప్రూనింగ్ కావడం మంచిది. అర్థమవుతుంది నాయన? సో ఓకే దేవుడు చేస్తాడు, కానీ దేవుడు రోగాలు ఇచ్చి అట్లంతా చేయడు. కానీ నువ్వు పడతావు ప్రూనింగ్ సరిగా కాకుండా రోగాల్లోనే. ఓసారి సాతాన్ చేతిలో పడతాం మనం. పాపం చేస్తా అంటే నువ్వు ఎంత చెప్పినా ఎన్నుకోకుండా ఉంటే దేవుడు వేయడు చేతుల్లోకి, సాతాన్ చేతుల్లోకి, నువ్వే ఆహ్వానిస్తావు అని. ఓకే, అదే ఇప్పుడు చూసుకోబోతున్నాం కొంచెంసేపు మనము. ఓకే, సో ఇక్కడ చూడండి యోహాను సువార్త 15:5లో ఫస్ట్ మీరు నేను ఫ్రూట్ఫుల్నెస్లో ఉండాలి అంటే 2 విషయాలు నేర్చుకుందాం. రేపు వారం మిగతా విషయాలు నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాయబడింది, చదువునైనా. చూసారా? ఎవడు నా యందు నిలిచి ఉండునో, అది మెయిన్ది ఈరోజు ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్లో స్టే కనెక్టెడ్ అనొచ్చు, తెలుగులో ఏం చదువునైనా నిలిచి ఉండడం. యేసు ఫస్ట్ ఫ్రూట్ఫుల్నెస్కి ఇక్కడ కండిషన్ యేసు ప్రభు పెడుతున్నాడు. ఏమంట? నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా. సో మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మీరు నేను యేసు ప్రభుతో లేదంటే దేవునితో చాలా క్లోజ్ కాంటాక్ట్లో ఉండాలి పిల్లరా. ఇది మీకు బాగా అర్థమైంటుంది ఏల్ చర్చిలో. ఇది మతం కాదు, నువ్వు కనెక్షన్లో ఉండేదానికి. ఇది రిలేషన్ కాబట్టి నువ్వు రిలేషన్లో ఉండాలి, కనెక్షన్లో ఉండేదానికి వీలు లేదు. ఎట్లా? ఇది మతం కాదు, ఇది ఏదో కొద్ది సమయం ఆయనకు పడేసి కొద్ది సమయం ఈయనకు పడేసి అనేదానికి. సో మీరు చూస్తే పిల్లరా, మీరు నేను రిలీజియస్ వేలో యేసు ప్రభుతో నడచలేం. రిలీజియస్ వే అంటే మతపరంగా ఇది ఒక మతము, ఏదో తన్ను ఆనందపరచాలా, దాంతో పాటే మనం కూడా ఇష్టానుసారంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఎంజాయ్ అనేక లేదు, అది దరిద్రం. అది దేవుని వాక్యాన్ని విరోధంగా ఎంజాయ్మెంట్ ఉండదు పిల్లరా. పొడసడమే ఉంటుంది అన్నీ పట్టుకొని. అర్థమవుతుందా నాయనా? సో ఓకే, ఏంటి రిలీజియస్ వేలో యేసు ప్రభుతో జీవించకూడదు అంటే, మీరు చూస్తుంటారు చాలామంది క్రైస్తవులు, నేనైతే చాలా చూశాను, ఇప్పటికీ చూస్తూ ఉంటాను నేను. వాళ్ళు ఎట్లా వాళ్ళంటే, వీళ్ళు దేవునితో అవసరం ఉన్నప్పుడు, ఉదాహరణకి ఎగ్జామ్స్ అనుకోండి, టెట్ ఎగ్జామ్ జరుగుతానని విన్నాను నేను, డిఎస్సి ఎగ్జామ్ కూడా దగ్గరికి వచ్చాయి. మీరేమో కానీ నాకు తెలీదు, చాలామంది చాలా భక్తిపరులుగా మారిపోతారు ఇప్పుడు. ఎందుకంటే జాబ్ కావాలంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థన అనండి, ఫ్రైడే రోజు గబక్కన వచ్చింటారు వీళ్ళు. ఏమా ఎట్లా వస్తారు? గబక్కన వచ్చి కూర్చుంటారు ఉపవాస ప్రార్థన. ఉదయం లేయడం మొదలు పెడతారు, ఇప్పుడు మధ్యాహ్నం కూడా మొదలు పెడతారు. ఇప్పుడు సండే వస్తారు వీళ్ళు, ఎందుకు? జాబ్స్. ఇదనే కాదు, ఎవరైనా ఏదైనా జాబ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, స్టడీస్ అయిపోయినాయి, లేదంటే అనారోగ్యం ఉంది ఇంట్లో, లేదంటే ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎవరో ఈయడంలే డబ్బులు తీసుకున్నాడు, ఇచ్చేది పోరా ఏం చేసుకుంటూ చేసుకో అంటున్నారు.
సో ఈ టైంలో ఏం చేస్తారంటే ఈ రిలీజన్ లాగా ప్రవర్తించేవారు, రిలీజన్ అనుకునే వాళ్ళు యేసు ప్రభుని, క్రైస్తత్వాన్ని, వాళ్ళు చాలా క్లోజ్గా వస్తారు దేవునికి. సండే వస్తారు వాళ్ళు, ఫ్రైడే కూడా వస్తారు వాళ్ళు, ఎంత దూరం నుంచి అయినా సరే ఆటో వేసుకునైనా సరే వచ్చేస్తారు. వెడ్నెస్డే కూడా వస్తారు వాళ్ళు, ట్యూస్డే కూడా వచ్చి రెడీ నేను పెడితే, ఎందుకంటే వాళ్ళు కష్టాలు ఉన్నారు కాబట్టి, సమస్యల్లో ఉన్నారు కాబట్టి. అయితే ఎప్పుడైతే కష్టాలు తీరుతాయో, జాబ్ వచ్చిందో నాకే అంటారు వాళ్ళు, మీకు తెలుసు కదా సార్ నేను ఎంత బిజీనా, ఇంకేం చేసేది వాళ్ళకి. అంతకుముందు మంగళవారం రమ్మనే వచ్చేవాళ్ళు, సోమవారం రమ్మనే వచ్చేవాళ్ళు, బేస్తవారం రమ్మని. మీరు చెప్పండి ఎప్పుడైనా నేను ఈ మధ్య సార్ దేవుడు అంటేనే నాకు అంటారు, అంటే నేనే ఇంక అలసిపోవాలా మీటింగ్లు పెట్టలేక. కొంతమంది ఫోన్ చేసి భలే క్లాస్ వేసుకుంటారు నాకు తెలుసు వాళ్ళు ఎంత భక్తిపరులో, కానీ ఏం చేస్తాం పాపము. సో విషయం ఏమంటే పిల్లరా, మరి అది భక్తి కాదు, అది బార్గెన్ చేస్తున్నాను. దేవుడు ఎట్లా వాడంటే దేవునికి బాగా తెలుసు వీళ్ళ గురించి, వీళ్ళ పుట్టక ముందే తెలిసాడు యేసుప్రభుకి ఏం చేస్తున్నారు వీళ్ళని. పాపం దేవుడు మంచోడు, సర్లే మన పిల్లలే కదా అని జాబ్ ఇప్పించేస్తాడు, లేదంటే ఆరోగ్యం బాగా చేస్తాడు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాడు. అమ్మా ఇంటానారా, బాగా తీవ్రమైన ప్రార్థన చేయాలి, ముని ఉపవాసం పెట్టు మిరాకిల్ కోసము, వారానికి ఒకసారి ఉపవాసం పెట్టి. నాకు చాలామంది ఫోన్ చేసి అంటారు మీరు ఉపవాసం చేసి ప్రార్థన పెట్టండి సార్ ఇది అంటారు నన్నే, వాళ్ళ కోసం నేను ఉపవాసం పెట్టాలి. వాళ్ళు మాత్రం బాగా తింటారు 3 పూట్ల. నాకు పెద్ద రిక్వెస్ట్ వస్తుంటాయి కొన్ని, పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉండైనా సరే దీనికోసం ప్రార్థన చేయని అంటారు. నేను చెప్తాను నా కోసమే ఉండను ఉపవాసం. యేసుప్రభు అన్నాడు పెళ్లి కుమారుడు మీతో ఉన్నప్పుడు ఉపవాసం ఎవరు ఉండరని. పెళ్లి కుమారుడు లోపల ఉన్నాడు, ఎందుకు ఉపవాసం ఉంటాం? సో మంచిది ఉపవాసం ఉండడము. ఓకేనే విషయం ఏమంటే పిల్లరా, ఏంటి దేవుడు కోరుకుంటా అంటే చాలా ఇంటిమేట్ రిలేషన్లో ఉండాలి పిల్లరా మీరు. మతం కాదు ఇది, వాడుకునేదాన్ని. అమ్మా ఇది అర్ధగంట దేవునికి, అర్ధగంట ఫేస్బుక్కి, అర్ధగంట రోడ్లో తిరిగొస్తా. తప్పనని నేను ఫేస్బుక్లో దేవుని వాక్యం వింటా అంటారు, యూట్యూబ్లో వింటా అంటారు. నేను మొబైల్ని పడేమనను, కానీ మొబైల్ నీకు సాతాను మొబైల్ ద్వారా బంధించకూడదు. సో నువ్వు చాలా చాలా క్లారిటీ ఉండాలి నీ దగ్గర. నేను మతంలో కాదు ఉండేది, నేను దైవత్వంలో పాలిభాగస్తున్నై ఉన్నా. ఆయన శిరస్సు, నేను దేహం. నా ద్వారానే దేవుడి భూమి మీద తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. నేనే ఆయనకు ఆయుధాన్ని. పక్కనోడు విడిచిపెట్టు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. ఎప్పుడుకి మతంలో నడిచే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్లల కంటే అర్ధగంట ఎక్కువ ప్రార్థన చేస్తాను నేను, తనకంటే జల్దీ బైబిల్ తీస్తాను నేను, తనకంటే జల్దీ ప్రార్థన చేస్తాను, ఇలాంటి ఇంకా నాకు ప్రార్థన బాగొచ్చు. మతంలో నడిచే వాళ్ళు అట్లుంటారు పిల్లలు. రిలేషన్లో నడిచే వాళ్ళు ఎప్పుడూ దేవునితో ప్రతి క్షణము వాళ్ళు నేను దేవుడు కలిసి ఈ భూమి మీద తన యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఉన్నామని ఎప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటారు. ఏది చేసినా ఇది ఆయనకి ఇష్టమేనా, ఇది ఆయన బాధపరచదు కదా, ఇది 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 వాక్యానుసారమైందా. సో వీళ్ళు రిలేషన్లో ఉంటారు పిల్లలు. సో అది దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అన్నాడు స్టే కనెక్టెడ్, అంటే నాతో రిలేషన్లో ఉండు, ఒకటే ఉంటా. అందుకే నేను ద్రాక్షావల్లిని, మీరు కదా. తీగలు ఎట్లా వచ్చాయమ్మా, ఎక్కడి నుంచి వచ్చాయి తీగలు కదా, మనం పుట్టినది అటు నుంచి, దేవుళ్ళలో నుంచి, యేసుప్రభులో నుంచి. సో అందుకే నువ్వు దీన్ని రిలీజన్గా, నాకు బిజీ సార్ నేను సండే, సరే కొంతమంది డ్యూటీలు, ఇప్పుడు బ్రదర్ సుధీర్ ఉన్నారు, లాంటి అపాప లక్ష్మి, వీళ్ళు కొంతమంది అప్పుడప్పుడు డ్యూటీలు పడతా ఉంటాయి. నేను దాని గురించి వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, కానీ కొంతమంది కల్పించుకొని డ్యూటీలు వేయించుకునే వాళ్ళు, కొంతమంది కల్పించుకొని భయంతో ఏదేదో చేసుకొని, ఇలాంటి సుఖం కోసం, రిలేటివ్స్ కోసం, అది మంచి పద్ధతి కాదు పిల్లరా. ఎందుకంటే గొప్ప యుద్ధం జరుగుతుంది నాన్న ఈ సృష్టిలో. యేసయ్య దగ్గరికి మనిషి రాకూడదు, నువ్వే ఉండేది ఆయనకు, నీ ద్వారానే అనేక మందికి తీసుకురావాలి ఆయన. సో నువ్వు రిలేషన్లో ఉంటే, నువ్వు ఫ్రూట్ఫుల్ అయితే, నీ ఫ్రూట్ఫుల్నెస్ని చూసి, ఆగిందమ్మా ఇది, ఫ్రూట్ఫుల్నెస్ని చూసి అనేక మంది యేసుప్రభు దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సరే, ఫస్ట్ ఎందుకు నేను డీప్ కనెక్షన్లో ఉండాలా ప్రభువుతో? ఓకేనా? ఏమవుతుంది నేను కనెక్షన్లో లేకుంటే పిల్లరా? చూడండి, ఇప్పుడు మనం చూసుకున్నాం ద్రాక్షవల్లి అయినా. ద్రాక్షవల్లి అంటే ఏంటంటే పిల్లరా,
ఎందుకు నువ్వు నేను కనెక్షన్లో ఉండాలి అంటే ఆయనలో నుంచి జీవం మనలోకి పోవాలా, ఆయనలో నుంచి ఆరోగ్యం మనలోకి పోవాలి. ఆయన జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది మీరు అలా వింటున్నారా? ఆయనలో నుంచి ఐశ్వర్యం మనలోకి పోవాలా. మనం తీగలమే ఉన్నాం, ద్రాక్షవల్లి. సో కనెక్షన్లో లేకుంటే ఇవన్నీ పోలేవు మనలోకి. ఆరోగ్యం పోలేదు, మనమే అనారోగ్యంలో ఉన్నప్పుడు బయట వాళ్ళు మనల్ని ఎందుకు నమ్ముతారు? యేసుప్రభుని ఎందుకు నమ్ముతారు? మనం చూసే నమ్మాల వాళ్ళు. ఈవెన్ అద్భుతాలు జరిగిన వాళ్ళ జీవితంలో వాళ్ళు వాపస్ పోయే ఛాన్స్ ఉంది, కానీ మనం వాళ్ళకు సాక్ష్యం పిల్లరా. సో ఎందుకు కనెక్షన్లో ఉండాలంటే, కనెక్షన్లో ఉంటేనే యేసుప్రభుతో ద్రాక్షవల్లి మనం తీయగలం. కాబట్టి ఆయనలో నుంచి మనలోకి ఆరోగ్యం, మనలో నుంచి ఐశ్వర్యం, జ్ఞానం, సక్సెస్, విక్టరీ ఇవన్నీ లోపల ఆయనతో మనము ఇవన్నీ మన జీవితంలో పోవు. కాబట్టి మనము ఇబ్బందులు పడతాము, ఫలభరితంగా ఉండదు. మనం ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నా యందు మీరు నిలిచి ఉన్నాడలా మీరు ఏమవుతారు? బహుగా ఫలించుదురు. సో అందుకే ఆయనతో కనెక్షన్, రిలేషన్ చాలా ఇంటిమేట్ రిలేషన్, చాలా డీప్గా ఉండాలి. ఏదో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా వేరే సైతాంతో కూడా గడుపుతాంలే అంటే, ఈరోజు చాలా అలసిపోయినా ఆయనతో ఆ టైం గడుపుతాంలే అది ఉండకూడదు పిల్లరా. మీ అలసట పోయేది, మీ ఫెయిల్యూర్స్ పోయేది ఆయనతో రిలేషన్లో ఉంటేనే. ఎందుకంటే ఆయన నుంచే నీకు జ్ఞానం రావాలా, ఫేవర్ రావాలా ఆఫీసర్ల దగ్గర. బాడీలో సిస్టమ్ సరిగా పనిచేయాలన్నా, అన్డైజెషన్ లేకుండా మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలి. అన్ని ఆయన నుంచి వచ్చేటివే. సో అందుకనే నేను చాలా క్లోజ్ కనెక్షన్లో ఉండాలి. నా రెస్పాన్సిబిలిటీ ఇది, దేవుడి రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. అందుకే క్రియేషన్ యొక్క ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకోవాలా. క్రియేషన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? ఉదాహరణకి చెట్టు ఉంది, చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? సో భూమిలో నుంచి వచ్చింది. కాబట్టి ఎక్కడుంటే తను ఫలభరితం అవుతుంది? ఇంకెక్కడికి పోయినా చెట్టు, నువ్వు ఎక్కడికైనా పెట్టు దాన్ని తీసిపోయి. క్రియేషన్ ప్రిన్సిపల్ ఇది. ఎందుకు చెప్పండి సార్? అది మట్టి, ఇది చెట్టు, దీనికి ఎందుకు సార్ ఉండాలా? దేవుడు మట్టిలో పెట్టాడు, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ, దానికి కావాల్సిన లైఫ్ యాక్చువల్లీ భూమిలో ఉంది. ఎందుకు చెప్పండి? భూమే దాన్ని పుట్టించినది. అంతేకాదు, దేవుడు సృష్టించాడు. అందుకే గాడ్ క్రియేటెడ్ అర్త్ మేడ్ అని రాయబడి ఉంటుంది మీకు. సో భూమి చెట్లను సృష్టించింది, పుట్టించింది. క్రియేషన్ ప్రిన్సిపల్ ఇది. అదేవిధంగా చేపల గురించి మనం చూసుకున్నాం. చేపలు నీళ్ళల్లో ఉంటేనే లైఫ్ దానికి. అదేవిధంగా నేను స్పిరిట్ ప్లరా, దేవుని వాక్యంలో, దేవునిలో ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాం. నువ్వు ఇది ఈడియట్నెస్, ఇది ప్రేయర్లో టైం గడపవు, బైబిల్ చదవవు, చర్చికి రావు, లేకుంటే ఆయనతో రిలేషన్లో ఉండవు. ఏదో నీకు టైం దొరికినప్పుడు ఆయనకి టైం ఇస్తావు, ఏదో నీకు టైం దొరికితే బైబిల్ చదువుతావు అంటే యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. వేరే ఆప్షనే లేదు నైనా. నువ్వు ఊరికి ఎద్దు మాదిరి గిర్రని ఆడే తిరుగుతూ ఉంటావు. నువ్వు అనుకుంటా ఉంటావు ఎక్కడికో చేతాను, అయిపోయి దొరుకుతుంది. అది జస్ట్ అది ఫేక్. నీకు సేటనిక్ స్పిరిట్స్ నిన్ను ఫేక్లోకి దొబ్బేది. నువ్వు ఎప్పుడు ఫలించు. ఓకేనా? అందుకే చాలా రిలేషన్లో ఉండడం ముఖ్యం. నేను మీకు జస్ట్ ఒక సాక్ష్యం చెప్పి, దేవునితో క్లోజ్ రిలేషన్లో లేకుండా ఉంటే నీ లైఫ్ డిస్ట్రాయ్ చేసుకుంటావు. నేను ఒక సాక్ష్యం ద్వారా మీకు సంజాయించాలని చెప్పేసి ఆశపడతాను. ముందర చూస్తే మీరు పిల్లరా, ఒక క్రైస్తవుడు ఫలభరితంగా లేకపోవడానికి కారణం మీకు చెప్తాను. ఇది లిటరలీ జరిగిండేది. పేర్లు చెప్పను కానీ జరిగిండేది. అయితే ఈ వ్యక్తి క్రైస్తవుడు, తన పరంగా చాలా భక్తిపరుడు, నిజంగానే భక్తిపరుడే, దాంట్లో డౌట్ లేదు. అయితే రోజు బైబిల్ చదివే వ్యక్తి ఈయన, నేను చెప్పే వ్యక్తి, ప్రార్థన చేసుకునే వ్యక్తి, చర్చికి రెగ్యులర్గా వెళ్ళే వ్యక్తి, ఆ తర్వాత డబ్బులు ఇచ్చే వ్యక్తి. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా భక్తిపరుడు. కానీ ఈయన ఒక బిజినెస్ మ్యాన్,
మీరు చూస్తే ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఏమైందంటే బాగుండేవాడు ఈయన, కానీ అనుకోకుండా తన యొక్క బిజినెస్ అంతా చాలా నష్టపోవడం జరిగిందండి. ఐ మీన్ లైక్ ఫెయిలియర్ మీద ఫెయిలియర్. ఆమె ఎక్కడ ఇన్వెస్ట్ చేశానా నష్టం, అప్పుల పాలు అయిపోతున్నాడు ఈ వ్యక్తి. క్రైస్తవుడైన జాగ్రత్తగా నేను చాలా వేరే విషయం చెప్తాను, జనరల్ మామూలుగా తెలుసు. నేను ఫ్రూట్ఫుల్నెస్ గురించి చెప్తానా, హిండ్రన్సెస్ చెప్తున్నా మీకు. ఫ్రూట్ఫుల్నెస్ లేకుండా ఎందుకు నువ్వు ఫ్రూట్ఫుల్ కావనేది. అయితే ఈ వ్యక్తి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే, ఎందుకు దేవుడు నా మీద పగ తీర్చుకుంటాను అని పాస్టర్తో బాధపడేవాడు. నేను ఏం చేశా ఆయనకి, నేను చర్చికి పోతా, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఏ సండే మిస్ కాను, ఫ్రైడే మిస్ కాను. మామూలు అంటే ఫ్రైడే కాదనుకోండి, వేరే చర్చ్ కాబట్టి. సో ఈ విధంగా చేస్తున్న ఎందుకు అట్లా అన్నప్పుడు ఒక మంచి దైవజనుడితో కూర్చున్నాడు ఆయన. పోయి ఆయనతో సలహా తీసుకుంది ఏంటి జరుగుతుంది అన్నప్పుడు. సరే ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, బాగా చాలా, ఎందుకంటే విస్తారంగా మాట్లాడినప్పుడు సో అర్థమైంది ఏంటంటే, ఈ వ్యక్తి ఒక వ్యక్తితో చాలా అసహించుకునేవాడు. ఈ వ్యక్తి లాస్ట్కి తేలింది ఏమంటే, ఎందుకు ఇంత మంచి వ్యక్తి ఇట్లా అవుతానని. ఈ వ్యక్తి తన బిజినెస్లో ఒక పార్ట్నర్ ఉండేవాడు, కొంతమంది పార్ట్నర్స్, ఒక పార్ట్నర్. ఆ వ్యక్తి అని అసహించుకునేవాడు. ఈ వ్యక్తి అసహించుకునేవాడు అంటే ఎంతవరకు అసహించుకునేవాడు అంటే, తనకి ఎప్పుడు చెడు జరగాలని కోరుకునేవాడు. మనసులో ఎవరు చెప్పేవాడు కాదు, కానీ క్రైస్తవుడు కదా. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎవరైనా డిస్కషన్స్ వస్తే తనకు బ్యాడ్గానే మాట్లాడేవాడు. సరే ఆ యొక్క డిస్కషన్ పాస్టర్ ఏం చెప్పాడంటే, చాలా మంచి మాట చెప్పాడు. అయ్యా, నాకు తెలిసి నువ్వు ఇక్కడ దేవునితో డిస్కనెక్షన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సంబంధాన్ని బాగు చేసుకుంటావో అప్పుడు నీ జీవితము, నీ యొక్క పరిస్థితులు బాగవుతాయని చెప్పేసి. ఓకే, జాగ్రత్తగా నేను పేరు. ఇప్పుడు దేవుడు నా జీవితంలో ప్రవహించాలి అంటే దేవునిలో ఉన్న బ్లెస్సింగ్ కానీ, లైఫ్ కానీ, హెల్త్ కానీ అన్నీ ఆయన నుంచే రావాలి మనకు. చెట్టు భూమిలో ఉంటే ఫలిస్తుంది, చేప నీళ్ళలో. నువ్వు దేవునిలో నుంచి వచ్చావు, కానీ నీ డిస్కనెక్షన్ ఎట్లయితుందంటే ఈ నేచర్ వలన. ఇప్పుడు ఏమైందంటే, ఈ వ్యక్తి అలా చేయడం వలన దేవునిలో నుంచి తన జీవితంలోకి రావాల్సిన ఫ్లో ఉంటుంది చూసారా, బ్లెస్సింగ్స్ అనండి, ఏదన్నా కానీ నువ్వు ఫ్రూట్ఫుల్నెస్ కోసం ఆపేశాడు ఈ వ్యక్తి. దేవుడు నా జీవితంలో ప్రేమ లేదనుకోండి, మనలో దేవుడు ఫ్లో కాలేడు మన జీవితంలో నుంచి. నువ్వు అనుకోవచ్చు కానీ అన్నీ బాగానే జరుగుతాయని, నువ్వు సక్సెస్ కాలేవు, నువ్వు అలిసిపోతావు. అందుకే వాక్యం దీనికి సపోర్ట్గా రోమిల్ రాసిన పత్రిక 12:17 చూడండి ఏం రాయబడేది. 12:17 చదువుతారు ఎవరైనా? గట్టి చదవనైనా. కీడుకి ప్రతి కీడు, మా గట్టిగా, కీడుకి ప్రతి కీడు ఎవ్వనికిని. మీకు అర్థమవుతుంది పిల్లరా? మీరు నేను బ్రాంచెస్ అయిన మీరు నేను కీడుకి ప్రతి కీడు ఎప్పటికీ చేయడానికి మనకు అర్హత లేదు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. మీరు నేను ఎప్పుడు ఏ దాంట్లో జీవించాలంటే, నేను కొన్ని వేరే విషయం చెప్పాలా, కొద్దిగా చెప్పనండి. ఇవి గలతీలు రాసిన పత్రిక 5:22 ఎవరైనా చదవండి. ఇవే మన జీవితంలో ఉండాలి. గలతియన్స్ 5:22 చదవండి. మన అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవే నా జీవితంలో ఉండాలి. అప్పుడే మనలోకి లైఫ్ ఫ్లో అయ్యేది. లేకుండా ఇవి లేకుండా మీరు నేను శరీర కార్యాలు ఉన్నాయనుకోండి. అక్కడ 19 చదువుమా, 19 చదువునైనా పిల్లలారా. గలతీయులు 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జాగ్రత్తగా వినండి. ఇవి వినండి. దీని వెనక లాస్ట్లో ఒక మాట అంటాడు ప్రభు.
జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. చూడండి ఇక్కడ ద్వేషము, మనం ఇవన్నీ చేయం. వ్యభిచారం, ద్వేషము, ఇతరులతో ద్వేషం కలిగి ఉండడం, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, చూసారా, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ నుంచి నువ్వు బయటపడిపోతావు. దేవుని రాజ్యం అంటే ఏంటి? మా భారతదేశం రాజ్యము, యేసు రాజ్యము. యేసు రాజ్యంలో ఏముంటాయి? ఫలించడమే ఉంటుంది. ఇవి నీ జీవితాన్ని నాశనం చేసి పెడతాయి. సో మీరు చూస్తే, అందుకే ఇప్పుడు రానైనా 12వ అధ్యాయంలో 19 నుంచి 27 చదువు. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక 12:19 నుంచి. ప్రియులారా, చూసారా పిల్లరా, ఇవి ప్రిన్సిపల్స్ పిల్లరా. నీకు ద్రాక్షావల్లివి, యేసుప్రభు ద్రాక్షావల్లి, నువ్వు తీగవి. నీలోకి లైఫ్ రావాలి అంటే ఇక్కడ అంటాడు, నీకు నీవే పగ తీర్చుకొనక. చదువునైనా, దేవుని ఉగ్రతకు కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట వాళ్ళకి. కాబట్టి చూసారా, నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమేమో. మీరు చూస్తే పిల్లరా, ఇవి మన జీవితంలో మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలా. ఇప్పుడు దేవునికి పుట్టి ఉన్నాం మనం, కానీ యేసుప్రభు అంటాడు, మీరు ఇవి లేకుండా ఉంటే, నాతో సంబంధం లేకుండా ఉంటే మీరు ఫలించలేరు. ఈ రోమిల్ రాసిన పత్రిక 12 కానీ గలతీ 5 కానీ మనం చూసుకున్నప్పుడు, మీరు నేను దేవుని రాజ్యంలో ఉన్నాం, అవి ఉంటే మన జీవితంలో దేవుని రాజ్యంలో మనము ఫలించలేము. అంటే నా జీవితంలో ఫలింపు లేకుండా చేసేది ఏంటంటే ఈ కార్యాలు, శరీర కార్యాలు. ఈ వ్యక్తి భక్తిపరుడు, చర్చికి పోయాడు, ప్రార్థనప్పుడు అన్నీ బాగున్నాయి, కానీ ఈ యొక్క భక్తి తను చూపిస్తున్నాడు, బాగానే ఉంది బయట నుంచి, లోపల మరణం, లైక్ లోపల పరిస్థితి బాగాలేదు, లోపల మరణం ఉంది ఈ వ్యక్తి దగ్గర. ఏంటి ఆ మరణము? అసూయ, ద్వేషము, కుళ్ళు, క్రోధము, కుచితము. ఇప్పుడు ఏంటండి మెయిన్ పాయింట్, ముఖ్యమైన పాయింట్. ఇది చెప్పేదానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. నన్ను వింటున్నారా? ముందర చూడండి. సాతానుకి బాగా తెలుసు నువ్వు ఎవరో. యేసు ప్రభులో నీకంటే బాగా తెలుసు వానికి. వాడు ఏం చేయాలా? నిన్ను ఫలించకుండా చేయాల. నీ జీవితంలో ఫలింపు ఉండకూడదు. 2 దెబ్బలు పడతావు వానికి. ఫలింపు ఉంటే నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉంటావు, అది వానికి ఇష్టంలే. రెండవది, నీ ఫలింపు చూసి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆఫీస్ వాళ్ళు, అనేక మంది నీ మీద ఉన్న అభిషేకము, నీ మీద కృప చూసి యేసు ప్రభువే దేవుడు అని నమ్ముకుంటారు. ఇక్కడ విన్నాను మీరు. సాతాను ఏం చేశాడంటే పిల్లరా, మీరు నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, హలో ముందర చూడండి, ఆయన నాకు చాలామంది ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, మీకు ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు చెప్పుకుంటారు, చాలాసార్లు చెప్పుకో. అదేంటంటే, ఇది మీకు బాగా అర్థం కావాల్సింది ఏమంటే, సాతాను మనకు విరోధంగా, మా ఇంటానారా, సాతాను మనకు విరోధంగా మనుషుల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు, మనుషుల్ని లేపుతూ ఉంటాడు. బాగా అర్థం చేసుకోవాలా మీరు నేను. ఇక్కడే దెబ్బతింటా ఉంటాం మనం. వాడు ఏం చేశారంటే, మీ ఆఫీసులో లేపుతాడు, బంధువుల్లో లేపుతాడు, కొన్నిసార్లు ఫ్యామిలీలో లేపుతాడు, చర్చిలో లేపుతాడు. ఎందుకంటే నిన్ను ఎటు తిరిగి శరీర కార్యాలకు దొబ్బల. మా ఇంటానావా? అందుకే చూడండి, చాలాసార్లు నేను అనుభవంతో చూశాను. నేను బాగా చెవి చూసా ఇవి. నాది ఆడ తప్పే ఉండదు. నేను అసలుకి నేను అర్థం చేసుకొని చెప్తాను, చేయమంది కూడా తప్పు ఉండదు. కానీ నాకు తెలుస్తుంది వాళ్ళు శత్రువులుగా నిలబడినారు. ఆరంభంలో నేను చాలా ఇది పడేవాడిని, ఎందుకు అబ్బా వీళ్ళు. కానీ దేవుని కృపల్లో వాక్యంలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే,
మా ఇంటారా ముందర చూడండి, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. నిన్ను ఫలింపకుండా చేయాలా. వాని దగ్గర ఉన్న వెపన్ ఏంటంటే నీకు విరోధంగా మనుషులు లేపుతూ ఉంటాడు. వినండి, ఇప్పుడు సమస్య ఏడొస్తుందంటే మనమేమనుకుంటామంటే జనరలీ నాదేం తప్పు లేదు, నేను చాలా మంచోడిని, ఆయనదే తప్పు అని చెప్పి మనం వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాం. అంటే వాళ్ళ గురించి చెడు చెప్తాము, లేదంటే వాళ్ళ గురించి కుళ్ళు, క్రోధము, ద్వేషము, అసూయ. నేనేం చెప్పాలనుకున్నానంటే నీకు స్ట్రాటజీ అర్థం కాలా. ఇది మనది తప్పు ఉందనుకోండి, మనం సారీ చెప్పాల్సింది, దాంట్లో డౌటే లేదు. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆ టైంలో హంబుల్గా ఉండాలా, లేదంటే పైకి రాలేము, జీవితంలో ఆరోగ్యంగా ఉండలేము, ఫైనాన్షియల్లీ పైకి రాలేము. ఎప్పుడు హంబుల్గా ఉండాలా, మనం రెడీగా ఉండాలా, సారీ చెప్పేదానికి రెడీగా ఉండాలా. నష్టపోయినా పర్లేదు, మనం అందరితో రిలేషన్లో ఉందాము. చాలాసార్లు అయ్యేది ఏమంటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనం చాలా రైట్గా ఉండి ఎదుటోందే రాంగ్ అంతా. అప్పుడు జనరలీ ఏం చేస్తాం మనము, స్ట్రాటజీ నీకు అర్థం కాలేదనుకో. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, బైబిల్ ఏమంటుంది, నువ్వు పోరాడున్నది దాని వెనకాల వేరేవాడు ఉన్నాడు. అందుకే నీ ఆఫీస్లో నిన్ను ప్రవోక్ చేసినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు, యోసేపు జీవితం చూసుకున్నాం, దానియేలు జీవితం చూసుకున్నాం, వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు మనుషుల్ని శత్రువులుగా ఎంచేవాళ్ళే కాదు, వాళ్ళు వేరేస్ మనుషులే శత్రువులు వాళ్ళకి. దానియేల్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. దానియేలు కిమిక్ అనలేదు అసలుకి, రాజుతో అనింటే రాజా నీకు తెలుదు ప్లాన్ నేను సమజేశాను, వాడు ఇట్లా వీడి ఇట్లా వాళ్ళు ఆడు కలుసుకున్న నో బిజినెస్. ఎందుకు తెలుసా, డెవిల్కి నువ్వు ద్వారం తెరుస్తావు. నువ్వు క్రోధంలో పన్నావా, నువ్వు వాడు కరెక్ట్గా సార్ నేను రైట్ వాళ్ళు రాంగ్ అని నువ్వు పోయి బ్యాడ్గా చెప్తానావు అనుకో, వాళ్ళని చెప్పిస్తానావు అనుకో, వాళ్ళ గురించి చెడు మాట్లాడుతావు అనుకో, నువ్వు ఆల్రెడీ ఇక్కడేం డోర్ ఓపెన్ చేసావు. ఎందుకంటే ప్రభు నీకు పర్మిషన్ ఇలా పగ తీర్చుకునుట నా పని. నువ్వు ఏం చేయాలా, శత్రువుకి నీళ్ళు ఇల్లా, శత్రువుకి ఏం చేయాలా, ఆకలి అయితే అన్నం పెట్టాలా. స్ట్రాటజీ నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫ్రూట్ఫుల్నెస్లో పోతానమ్మా, సంఘము లెవెల్లోకి వేరే లెవెల్లోకి వెళ్తాను. అందుకే ప్రాణం పోయినా కూడా ఎవరి గురించి చెడ్డ చెప్పకూడదు, చెడ్డ మాట్లాడకూడదు, క్రోధము, కుళ్ళు, ద్వేషం లేదు సార్. వాడు ఎంత చెడ్డ చేశాడు, ఆ మనిషి ఎంత అన్యాయం చేశాడు, మోసం చేశాడు, గుర్తుపెట్టుకున్నా నీ ట్రాప్లో తీసుకుంటున్నాడు వాడు. నీకు తెలుసు నేను పోరాడు మనుషులుగా. నీ దేవుడు నా దేవుడు చూస్తాడు. మా ఇంటన్నారా, దేవుడు చూస్తాడు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ వ్యక్తి ద్వారా. యోసేపుని హెచ్చించలేదా, దానియేలుని హెచ్చించలేదా, పేతురుని హెచ్చించలేదా, పౌలుని హెచ్చించలేదా. పోనీ యేసుప్రభుని చూడండి, రే దయ్యమా అనేవాళ్ళు యేసుప్రభుని పెట్టుకోండి. యేసుప్రభు దయ్యం నువ్వు, అమ్మ ఇంటన్నారా, నువ్వు దయ్యానివి. నాకు తెలుసు మీరు ఎట్లా పుట్టారు, నువ్వు వ్యభిచారంకి పుట్టలేదా, మీ అమ్మ ఎట్లా కనింది నిన్ను, మేము వ్యభిచారంకి పుట్టినాం అనుకున్నాం అంటారు యేసుప్రభు ముందర. అంటే ప్రొవోక్ చేస్తారు ఇప్పుడు డెవిల్స్. ఇది కొద్దిగా డీప్ స్ట్రాటజీ. మీరు మామూలు విన్నాం కాదు ఇది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరి ద్వారా బస్సులు రోడ్లో పోతాంటే వాడు ప్రొవోక్ చేస్తాడు, నువ్వు తిట్టడానికి ఓవర్టేక్ చేస్తాడు ఎవడోవాడు. జాగ్రత్త, ఆత్మ ఫలాల్లో లేకుండా శరీర కార్యాలు దూరకూడదు. చాలాసార్లు తల్లిదండ్రులే శత్రువులు అవుతారు పిల్లలు, చాలాసార్లు భర్త శత్రువు అవుతాడు ఇంట్లో. ఎన్నడే కానీ బ్యాడ్ మౌత్ చేయకు. కెన్నెత్ హగన్ నాకు గొప్ప గురువు ఆయన. నాకు చాలా ఇష్టం ఆయన అంటే, ఆయన బుక్స్ కానీ. పిల్లరా నాకు ఆశ్చర్యం వేస్తుంది, 86 ఏళ్ళు బ్రతికాడు ఆయన. వినాలి మీరు, 86 ఏళ్ళు బ్రతికితే తన పళ్ళల్లో అంట క్యావిటీ లేదంట పిల్లరా. 86 ఏళ్లలో పళ్ళల్లో క్యావిటీ లేదంట ఆయనకి. ఫుల్ డివైన్ హెల్త్లో బ్రతికాడు ఆయన. మెయిన్ ఈ పాయింట్ చెప్పేది, అందుకే మీకు ప్రీచ్ చేస్తాను. ఆయన ఈ యొక్క స్ట్రాటజీ అర్థమైంది ఆయనకి. ఆయన ఎవరైనా కొట్టినా కూడా ఏమన్నాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకు తెలుసా, ఆయన అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చాలాసార్లు చర్చ చెప్పా. ఒకసారి మీటింగ్ పోయినాడు ఆయన మీటింగ్ పెట్టించారు, పాస్టర్ పిలిచాడు. నాకు చాలా ఎప్పుడు గుర్తుంటుంది అది.
పాస్టర్ పిలిచాడు 3 రోజులు 4 రోజులు మీటింగ్స్కి పిలుస్తాం కదా మనం, అట్లా పిలిచారు ఆయన్ని. ఫస్ట్ రోజు అంతా ప్రీచింగ్ అంతా అయిపోయినాక పెద్ద కానుక ఇచ్చారు, తెచ్చి ఇచ్చినప్పుడు ఆయనే అన్నాడు, మీ కాలేజీ కడుతున్నారు కదా, ఈ డబ్బు పంపించేసాను సార్, మళ్ళీ పోయేటప్పుడు కలిసింటే ఆయనే చెప్పాడు. సరే ఈయనేం చేశాడంటే చర్చి కాలేజీ కడుతున్నాడు, రేమా బైబుల్ కాలేజ్, డబ్బంతా పంపించాడు. అప్పట్లో టెలిగ్రామ్ అది ఉండేదంట, ఏదో మనీ ఆర్డర్ టైపు. ఈయన దగ్గర ఏం లేవు, ఎందుకంటే పోయేటప్పుడు ఇస్తాను కానుక మళ్ళీ ఇస్తాను అంటే పోయేటప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇది కాల్సింటే బైబుల్ కాలేజ్ వాడుకో. ఇంత ధైర్యం చెప్పారని. ఇప్పుడు 4 రోజులు మీటింగ్ అయిపోయింది, హోటల్లో పెట్టారు, హోటల్లో భోజనము. ఆ హోటల్ ఓనర్ ఎవరు? ఈ చర్చ్ మెంబరు. అందుకని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా బయలుదేరాల, మీటింగ్స్ అంటే అయిపోయినాయి, జేబులో డబ్బులు లేవు. గ్యాస్ వేయించుకోవాల కారులో, భార్యాభర్తలు ఇద్దరు. భార్య అంటుందంట, ఏం చేసేది ఇప్పుడు? ఆయన ఓనరు, హోటల్ ఓనరు కలిసి వచ్చాడు, సార్ అంతా బాగుంది మీటింగ్, సార్ పాస్టర్ పోతాను కదా. భార్య అంటుందంట, నువ్వు చెప్పచ్చు కదా ఆయనకి, ఇట్లా వెళ్తున్నాం బ్రదర్, కానీ ఇట్లా గ్యాస్ లేదు కారులో, ఏమన్నా మీరు కొద్దిగా హెల్ప్ చేయగలరా అని చెప్పు, అంతే కదా. అంటే ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? పాస్టర్ చెడ్డోడు అనుకుంటారు వాళ్ళు, చర్చ్ మెంబర్. ఎందుకంటే వాళ్ళంతా డబ్బు పెట్టి మీటింగ్ అంటే డబ్బులు పెడతాం కదా, అందరు ఇస్తారు కదా. ఇట్లా కన్ఫ్యూజ్లో ఉన్నాడు పాపం. ఎవరు? కెన్నీ హేగన్. ఇప్పుడరా ఎట్లే దేవుడు సాతాను స్ట్రాటజీ చేస్తాడు వాడు. కెన్నీ హేగన్ ఏం చేయాలి ఇప్పుడు? మీరు నమ్ముతారో లేదో, అట్లే కారు బయలుదేరాడట ఉండే గ్యాస్తోనే. యాడ ఆగుతుందో నాకు తెలీదు, నువ్వే సాయం చేయాలి అని ఆయన బుక్లో రాసింది నేను చెప్తున్నా మీకు సాక్ష్యము. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. నువ్వు చెప్పచ్చు కదా అంటే ఇదే చెప్పాడు ఆయన. నేను చెప్తా ఆయనకి, డబ్బులు వస్తాయి, మనం పోతాం, కానీ నేను ఎవరికి బ్యాడ్ మౌత్ చేశా? పాస్టర్కి. ఆయన ఏమంటాడు? ఆయన పోయి పాస్టర్తో, కాదు పాస్టర్ గారు, ఆయన దగ్గర రూపాయి కూడా లేదంట, నేను ఇచ్చాను గ్యాస్కి. ఏంటది? మన దగ్గరికి వచ్చాడు అంటే పాస్టర్ పేరు ఏమవుతుంది? స్పాయిల్ అయిపోతుంది ఆయన అని కెన్నీ హేగన్ ఒక మంచి ఆ మాట చెప్పాడు. నాకు చాలా భయం వేస్తుంది కూడా ఈ రోజుకి కూడా. ఆయన అన్నాడు భార్యతో, నేను ఆ మాట చెప్పింటే డబ్బులు ఇచ్చేవాడు, పోయేవాళ్ళము గ్యాస్ వేయించుకొని, మళ్ళా వాపస్ రావాల్సి వచ్చేది నాకే. ఎందుకంటే దారిలోనే రోగంతో పడతాను నేను. నాకు భయం వేస్తుంది పిల్లలు ఆ మాటని ఈరోజు కూడా. ఏంటి అంత గొప్ప దైవజనుడు, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, అద్భుతాలు, సామర్థ్యమైన జ్ఞాని అయిన మహాజ్ఞాని. ఎన్ని పుస్తకాలు ఈరోజు అనేక మంది వాళ్ళ పుస్తకాలే ఫాలో చేస్తారు. ఈరోజు మ్యాక్సిమం చాలామంది ఆయన పాస్టర్ క్రిస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, నేను కూడా మ్యాక్సిమం, మీరు నమ్ముతారు లేదో, ఆయన టీచింగే. నేను ఆయన బైబిల్ కాలేజీకి పోయినాను. జాగ్రత్త వినండి, మీకు ఎందుకు ఇంత స్టోరీ చెప్పాల్సి వస్తుందంటే, ఎవరో బిజినెస్ మ్యాన్ గురించి. చాలా కేర్ఫుల్గా బ్రతకాలి పిల్లరా మీరు. ఇది సాతాన్ స్ట్రాటజీ. సో నువ్వు ఎంత మంచిగా ఉంటావో ఆఫీస్లో, లేదా వింటానో మోని, నువ్వు ఆఫీస్లో మంచిగా ఉంటావే, నీ తప్పే లేదు. ఎవడన్నా ఏమని అంటాననుకో, మనం క్యాలిక్యులేషన్ ఏంటి? నేను మంచిదాన్ని, వాడు చెడ్డోడు, వాళ్ళు ఇట్లా చేసిరి, వీళ్ళు ఇట్లా చేసిరి. స్ట్రాటజీ నీకు అర్థం కావడంలా. ఇది వెనకల వేరే వాడు ఉన్నాడు, వాళ్ళ వెనకల. ఎందుకు నిన్ను యాడికి ట్రాప్ చేయాలా? శరీర కార్యాల్లోకి. ఎందుకంటే నువ్వు ఫలించకూడదు, శరీరంలో రోగం ఉండాలా, డబ్బులు ఉండకూడదు, నీకు హాస్పిటల్ చుట్టూ తిరగలను, ఆ తర్వాత ఫ్రూట్ఫుల్నెస్ ఉండకూడదు నువ్వు. ఎందుకంటే భూమి నుంచి చెట్టు తీసేసినట్లా నిన్ను యేసు ప్రభు నుంచి దూరం చేయాలా. జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అందుకే మీరు నేను క్షమించాలా. అమ్మా ఏం చేయాలా? మీరు నేను క్షమించాలా. కానీ మీకు మాట చెప్తున్నా, ఈరోజు నేర్చుకోండి, ఎప్పుడు ఎవరితో అన్న ప్రాబ్లం ఉంటే క్షమించాలా, బాగానే ఉంది. ఇంకోటి అతి ముఖ్యమైన పని చేయాలా, ఈరోజు నుంచి చేయండి. పావని వింటానావా? చింటూ దిక్కు చూస్తాను ఏమట్లా, జాగ్రత్తగా. ఇంకోటి ఈరోజు నుంచి చేయాల్సింది, మీరు వారిని బ్లెస్ చేయాలా. మీరు ఏం చేయాలా? ఎట్లా పిల్లలు? అందుకే ఈ దైవజనుల బుక్స్ చదవాలా, మనము నేర్చుకోవాలా. నాకు చాలా నచ్చింది ఈ యొక్క మాట, నేను చేయలే ఎప్పుడు జీవితంలో. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు, నువ్వు క్షమించినానంటావు అని ఒక మాట చెప్పాడు ఆయన.
నీకు వాళ్ళ గురించి విన్నావనుకో, ఇప్పుడు ఎవరి గురించి, సపోజ్ ప్రసన్న గురించి విన్నాను అనుకో, వద్దుల పేరేళ్ళు తీసుకోవాలి పాపం, ఎవరి గురించి అయినా విన్నాను అనుకో నేను, ఏమని, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని ఆయన చెప్తాడు. పిల్లరా, యాక్సిడెంట్ అయింది విన్నావు అనుకో, నీలో సంతోషం వేసింది అనుకో, సంతోషం కాకుండా నీలో జరగాల్సిందే అనిపించింది అనుకో, నీ లోపల డెడ్నెస్ ఉంది, అందుకే నువ్వు ఫ్రూట్ఫుల్గా లేవంటాడు ఆయన. అమ్మా వింటానారా? వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు నీలో సంతోషం ఉందనుకో, నీలో కావాల్సిందేలే వాళ్ళకు అని ఉందనుకో, నువ్వు వాడికి నువ్వు ఏంలో లేవంట, క్షమాపణలో లేవు ఆ వ్యక్తితో. అందుకే మనం ప్రార్థనలో, మీరు ఫ్రూట్ఫుల్నెస్లో జీవించాలి అంటే ప్రార్థనలో ఎప్పుడూ ఆయన వాళ్ళ గురించి ఆలోచించాలా, నీకు క్లియర్గా ఉందో లేదో చూసుకోవాలా. వాళ్ళ చెడు నీకు సంతోషం ఇస్తుంది అనుకో, యు ఆర్ ఇన్ డెడ్ గ్రౌండ్. సో ఏంటి దీనికి విరుగుడు? బ్లెస్ చేయడం. నేను క్షమించా ఆ పాపని, ఆ బ్రదర్, ఆ అన్నని క్షమించాను నేను అనుకుందాం. కానీ మీరు సాతాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి అంటే మీరు బ్లెస్ చేయాలి. ఆ అలవాటు చేసుకోండి ఈరోజు నుంచి. ఎట్లా? ఆ వ్యక్తి యేసు నామములో దీవించబడును గాక, వారి కుటుంబం వర్ధిల్లును గాక, ఆ బిడ్డ ఆరోగ్యంలో ఉండును గాక, ఆ బిడ్డ ఐశ్వర్యంలో ఉండును గాక, వాళ్ళకి మేలు జరుగును గాక. అదే బైబిల్లో అంటాడేది దేవుడు. పగ తీర్చుకునుట, నీ శత్రువు ఆకలి కొంటే వానికి ఆహారం పెట్టు, తప్పికొంటే నీళ్ళే, అప్పుడు ఏం చేస్తాను, నిప్పులు. అందుకే కానీ ఎప్పుడే కానీ నువ్వు దేవునిలో కనెక్షన్లో ఉండాలి అనుకుంటే, యేసు ప్రభుతో, ఆయన ద్రాక్షావల్లివి, నీ తీగవే, నీలోకి ఫ్లో కావాలి లైఫ్ అంటే, నీలో ఈ యొక్క శరీర కార్యాలు ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఇది ఫస్ట్ కండిషన్. నాకు మీరు వేరే ఏమీ చేయలేదు, కాల్చబడుటకే మీరు పనికొస్తారు అంటాడు దేవుడు. రాజ్యంలో మనము జీవించలేము. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను, ఎందుకంటే యేసు ప్రభు నీ రక్షకుడు కాబట్టి, ప్రభు కాబట్టి. అది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ నువ్వు ఫలభరితంగా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడూ నువ్వు ఫ్రూట్స్లో ఉండాలా. అందుకే నీకు అన్న నేను ఏం చెప్పా ఈరోజు పాయింట్, ఇది చాలా సీరియస్ పాయింట్ పిల్లరా. ఎవరన్నా చెడు చేస్తా అంటే అది తీసుకోవద్దు. చెడు చేస్తున్నారు చూడు, చెడు చెప్తున్నారు, నన్ను గబ్బులు చెప్తున్నారు, నా జాబ్ పోతుందేమో, నా సమాజంలో మర్యాద పోతుందేమో. డోంట్ వరీ. యోసేపుది మర్యాద పోయిందా? దానియేలు మర్యాద పోయిందా? పౌలు మర్యాద పోయిందా? పేతురు మర్యాద పోయిందా? బైబిల్లో శిరోమణిగా పెట్టాడు. పోనీ యేసయ్య మన ఆరాధ్య దైవం యొక్క మర్యాద పోయిందా? నిన్ను ఎంత గబ్బు లేపినప్పుడు నువ్వు మాత్రము దీవిస్తూ ఉండాలి, ఆశీర్వదిస్తావు. ఎక్కడ వాళ్ళ గురించి మాట్లాడకు. చాలా జల్దీ నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. సక్సెస్ఫుల్ అయ్యేది ఇడిచిపెట్టి ఆ వ్యక్తి మీద. నువ్వు ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. నీ ద్వారా దేవుని యొక్క లైఫ్ ఫ్లో అవుతూ ఉంటుంది, నీ ప్రీచింగ్లో లైఫ్ ఫ్లో అవుతుంది, నీ వర్షిప్లో లైఫ్ ఫ్లో అవుతుంది. నువ్వు అనాయింటెడ్గా మిగిలిపోతావు, అభిషక్తుడిగా నువ్వు మిగిలిపోతావు. ఏ చీకటి, ఏ అపవిత్రాత్మను నీ దగ్గరికి రాలు. సైతాన్ ఏంటంటే నీలో జగా తీసుకోవాలి, నీలోకి నీ యొక్క లైఫ్లో ప్రవేశించాలి. వాడు ఏం మార్గం ఉంది వాడు లైఫ్లో ప్రవేశించేదానికి? శరీరకార్యం. అందుకే ఎప్పుడే కానీ బ్యాడ్ మౌత్ చేయకండి. నాకు ఆశ్చర్యం వేసింది, కెన్నితే కానీ లైఫ్ స్టార్ట్ అయ్యేది రోగంతో. 15 ఏళ్ళప్పుడు రోగి, మహారోగి ఆయన. కానీ చనిపోయే ఆ తర్వాత ఆయన లైఫ్ చూస్తే మీరు డివైన్ యేసయ్య మాట్లాడేవాడు. అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఈవెన్ చెడు కూడా ఎవరితో రానీకో. చెడు వచ్చిందనుకో, ఆమె గురించి ఆలోచన, వెంటనే బ్లెస్ చేయమను. అలా నువ్వు నాశనం చేసి పెడతావు. అర్థమవుతుందేమో? అది ఫస్ట్ మీరు నేను ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే చేయాల్సింది. రెండవది జస్ట్ మెడిటేషన్. రెండవది ఫ్రూట్ఫుల్నెస్ వచ్చేది నా జీవితంలో సామ్ 1వ అధ్యాయం కీర్తనలో 1:1-2 చదవండి. అక్కడ రాయబడింది రెండో పాయింట్, దుష్టుల ఆలోచన చెప్పున నడవక
పాపుల మార్గం నిలువక అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక చూసారా పిల్లరా, నువ్వు నేను ఫ్రూట్ఫుల్నెస్లో ఉండాలి అంటే మీరు నేను మా ఇంటన్నారా మెడిటేషన్స్ రెండవది చాలా ఇంపార్టెంట్. ఒకటి అది చాలా డేంజరస్, అది దాన్ని పక్కన పెట్టాలా, మనం ఎప్పుడు బ్లెస్ చేయాలా. ఎవడు నష్టపరచలేడు పిల్లరా, నీ ప్రమోషన్ ఎవడు కొట్టేయలేడు, ఊరికే వేస్ట్. మనం ఊరికే భయపడతాము, దిగులు పడతాము, అది ఇది ఆస్తి పాయ ఇది పాయ. ఎవడు ఏది మనకు ఎవరు ఆధారం, ఆస్తి ఇచ్చేది ఎవరు? దేవుడు. తలస్థానంలో పెడతాను కానీ తోక స్థానంలో పెట్టానని ఎవరు? మీ ఆఫీసర్ కాదు, దేవుడు కదా. నీకు ఆస్తికర్తగా చేస్తా, సొంత ఇల్లు ఇస్తానని ఎవరు? సో బైబిల్ ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తుందంటుంది? దేవుడి నుంచి. సో ఇవన్నీ వాగ్దానాలు ఉన్నప్పుడు మనిషితో ఎందుకు పోరాడాలి? మనము హంబుల్గా ఉండండి. ఎంత హంబుల్గా ఉంటే అంత చాలా బ్లెస్సింగ్లో ఉంటాం మన లైఫ్. రెండవది నాయన వింటానారా, నీ ఫ్రూట్ఫుల్నెస్ మెడిటేషన్లో దాగి ఉంది. ఏంటి మెడిటేషన్ అంటే నా యొక్క మైండ్, థాట్స్, ఇమాజినేషను, ఫీలింగ్స్. మెడిటేషన్ అయితే ఏదో సింపుల్గా కొట్టిపడేద్దండి. నీ థాట్స్, నీ ఇమాజినేషను, నీ యొక్క థాట్స్, ఇమాజినేషను, నీ మైండ్ దేవుని వాక్యం మీద ఉండాలి పిల్లరా. బాగా వింటానండి. ఏంటి దానికి అర్థం అంటే, మెడిటేషన్ అంటే పిల్లరా కాన్స్టెంట్గా నువ్వు కంటిన్యూగా ఫ్రూట్ఫుల్నెస్లో ఉండాలంటే కంటిన్యూగా నువ్వు దేవుని వాక్యాన్ని కంటిన్యూగా పిక్చరైజ్ చేస్తూ ఉండాలండి. నీ మైండ్లో, నీ థాట్స్లో, నీ ఇమాజినేషన్లో. అర్థమవుతుంది? అందుకనే మీరు చూస్తే ఒక రకంగా ఇది వ్యాయామం లాగా పిల్లరా. ఆయన వింటున్నారా? బాడీ వ్యాయామం చేస్తాము, చదువుకునేదానికి మనం చదువులో కష్టపడతాం. నా ఫ్రూట్ఫుల్నెస్ దీంట్లో హెల్త్ దాగి ఉంది పిల్లరా, దీంట్లో అనాయింటింగ్ దాగి ఉంది, దీంట్లో నువ్వు అనేక మందికి బ్లెస్సింగ్ అయ్యే లైఫ్ దాగి ఉంది. కష్టమే కొద్దిగా, కానీ నీ యొక్క థింకింగ్ నిండా ఏంటంటే ముందర చూడండి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటలు, నీ ఇమాజినేషన్ ఎప్పుడు వాక్యమై ఉండాలా. వాక్యమే నీ ఇమాజినేషన్ అయి ఉండాలి పిల్లరా. ఓకే. దీన్నే దేవుడు జాషువాతో కూడా అన్నాడు. ఏమన్నాడు జాషువా? సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, ప్రాస్పరస్ కావాలంటే దివా రాత్రు నా వాక్యాన్ని మెడిటేట్ చేయమన్నాడు. మెడిటేషన్లో ఏమొస్తుందండి? ఎప్పుడు చేయమన్నాడు మెడిటేషన్? దివా 24 hours ఇది దేవుడు చెప్తాడు. అది నీకు నన్ను సృష్టించిన దేవుడు అంటే చేయగలము. ఏంటి దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించడం అంటే? కంప్లీట్గా నీ ఆలోచనలన్నీ వాక్యం నీ చుట్టుకొని ఉండాలి. నీ 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 ఇమాజినేషను వాక్యాన్ని చుట్టుకొని ఉండాలి. మెడిటేషన్ అదే. మెడిటేషన్ ఇది కాదు, కొంచెంసేపు వాక్యం దిక్కు, మళ్ళీ కొంచెంసేపు నెగిటివ్గా, లేకుంటే సీరియల్లో, సినిమాల్లో, గలీజ్లోకి దూరినామనుకోను, అది మెడిటేషన్ కాదు అది. ఎందుకంటే అక్కడి నుంచి నీ ఇన్ఫర్మేషన్, వేరే ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది నీలోకి. నువ్వు లైట్గా ఉండాలంటే, లైట్ అండ్ వెలుగ్గా ఉండాలంటే ఈ సిటీలో, ఈ టౌన్లో నీ ప్రయాసం చాలా అవసరం. నీకు ఆ ప్రయాసం లేదు. ఏ ప్రయాసము? చెమట ఊడ్చి డబ్బు సంపాదించే ప్రయాసము, ప్రమోషన్ కొరకు ప్రయాసము, లేకుంటే జాబ్ తెచ్చుకునే ప్రయాసం, లేకుంటే నీ పిల్లలు సక్సెస్ఫుల్గా ఉండే ప్రయాసం. అది లోకస్తులకు ఉంది ఆ ప్రయాసం. నీకు వాగ్దాన పుత్రుడు నువ్వు. ఇవన్నీ ఇన్బిల్ట్. నీకు మ్యాంగో ట్రీ మ్యాంగో ఇస్తుంది. నువ్వు బాగున్నే బ్లెస్డ్వే, నీకు ఇవన్నీ వస్తాయి. కానీ ఈ లైఫ్లో నువ్వు జీవించేటప్పుడు మెడిటేషన్ చాలా అవసరం పిల్లలు. జాగ్రత్తగా వినండి. ఏంటి మెడిటేషన్ అంటే? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు నేను మెడిటేషన్ అంటే, ఇప్పుడు నేను కూర్చున్నాయిడా, నా మైండ్లో నా థాట్స్, ఇమాజినేషన్ ఏముండాలా? దేవునితో నిండి ఉన్నాను నేను. చాలా కష్టమైన ఎక్సర్సైజ్ ఇది. అందుకే జాషువాతో అన్నాడు, నువ్వు మెడిటేట్ చేయ జాషువా అని. ఇప్పుడు నాకు ఎప్పుడు ఏముండదు తెలుసా? నేను దేవునితో నిండి ఉన్నా, నా చుట్టూ దూతలు ఉన్నారు. నేను ఎక్కడ మాట్లాడినా దేవుని మహిమ నా ద్వారా ప్రవహిస్తుంది. ఎందుకంటే మేమిద్దరు కలిసి ఉన్నాం లోపల. ఇది కొద్ది కష్టతరంగా ఉన్నా కూడా, ఎందుకంటే మన మైండ్ ఒప్పుకోదని పిల్లరా మెడిటేషన్కి. అందుకే దేవుడు అంటే దివారాత్రులు ధ్యానించు దీన్ని.
నా యొక్క వాక్యాన్ని ధ్యానించు. అందుకే నా ఇమాజినేషన్ ఎప్పుడు కూడా దూతలు నా చుట్టూ ఉన్నారని, దేవుడు నా ముందర ఉన్నాడని, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ పట్టణం నాదమ్మా, లక్షల మంది నా జీవితంలోకి రాబోతున్నారు, లక్షల మంది నేను నడిపించబోతున్నా. బైబుల్లో నీకు దేవుడు ఏం వాక్యం ఈ వాగ్దానం ఇచ్చాడో దాన్ని నువ్వు అనుక్షణము నీ మైండ్ మీద ప్రింట్ చేయడము, నీ మాటలతో ప్రింట్ చేయడము, అది మెడిటేషన్ అండి పిల్లరా. అందుకే నా ఫ్రూట్ఫుల్నెస్ అన్నాను. అన్యుడైన అబ్దుల్ ఏం పేరైనా మర్చిపోయినా, అబ్దుల్ కలాం ఆజాద్ అన్యుడైన కదా ప్రెసిడెంట్, మన ఎక్స్ప్రెసిడెంట్, ఒక గొప్ప మాట చెప్పాడు. చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తారు ఆయన, చాలా మహానుభావుడు దాంట్లో. కానీ బైబిల్ చదువుకోకుండా కూడా బైబిల్లో ఇప్పుడు నేను చెప్తా అనేది ఆయన, మీరు నెట్లో చూడండి, నేను చూసా ఈరోజు ఏం చెప్పాడు తెలుసా ఆయన, ఇంగ్లీష్లో నేను రాశాను, కోట్ చూడండి. ఏ డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ ఏ స్లీప్. ఏ డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ ఏ స్లీప్. అంటే తెలుగులో అర్థం తెలుసా, అంటే కళ, మనం మెడిటేషన్ అంటున్నాము, ఆయన డ్రీమ్ అంటున్నాడు. దేవుడు ఏమంటాడు, నా వాక్యాన్ని దీవారాత్రులు నీకు డ్రీమ్గా మారాలా, మెడిటేషన్గా మారాలా, దాన్ని ఆయన డ్రీమ్ అంటున్నాడు. బైబిల్ కూడా డ్రీమ్ అంటుంది, విజన్ అంటుంది. అంటే నీ యొక్క కళ, ఏ డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ. రాత్రి పూట చూసే కళ చూస్తావే రాత్రిలో, అది కాదంట కళ అంటే, డ్రీమ్ అంటే అని. ద డ్రీమ్ ఈజ్ ఏ థింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అర్థమైందండి మీకు? ఆయన అంటాడు కళ అంటే ఏదో రాత్రి వచ్చే కళ, అది కాదు కళ అంటే, అది కాదు మనకు ఉండాల్సిందంటే. ఏంటంట, ద డ్రీమ్ ఈజ్ ఏ థింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. నిన్ను నిద్రపోనిందే అది కళ అంటే, అది డ్రీమ్ అంటే. నిన్ను నిద్రపోని, అందుకే ఆయన నిద్రపోని, ఆయన లక్ష్యం అది. ఒక వ్యక్తి బైబిల్ని అంటే ఆయనకు తెలియదు ఈ యొక్క వాక్యాలు, వాగ్దానాలు, ఆయనే భౌతికంగా అంత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే ఆయన ఎంత తన యొక్క అంటాడే ఆయన, లెట్ యూ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అంటే తన దర్శనం అదే. దేశం కొరకు ఏదో చేయాలా, ఉన్నత స్థానంలో పోవాలా, ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని కదా. ఇలా నేనంటా మీకు, అదే మీరు నేను దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని మనల్ని పడుకోనీయకుండా చేస్తే, రక్తస్రావం గల రోగి ఏం చేసింది, దివారాత్రులు మెడిటేట్ చేసేది ఆమె, దేవుని ప్రభావం ఆమెలోకి పోయింది. పిల్లరా నేను చెప్తున్నా మీకు, ఈరోజు మీరు నేను ఉన్నామే, అన్ని ఫెయిల్యూర్స్ లేకుంటే ఏదో కొద్దిగా అంటే అడపా దడప అంటామే ఆ టైపు. దీన్ని నరికి పడేయాలంటే నువ్వు నేను మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లరా మీకు నాకు. ఎందుకు దేవుడు అంటారు నీ కన్నులేదుట వాటిని ఉంచుకోమన్నాడు జాషువాతో? ఎందుకు చెప్పండి, ఎందుకు మెడిటేషన్లో కన్నులేదుట ఉంచుకోమంటాడు దేవుడు? జాషువా కన్నుల ఎదుట ఏమున్నాయి, పెద్ద పెద్ద ఏమంటుంది దాన్ని గోడలు, ఎరికో గోడలు ఉన్నాయి, హాయి పట్టణ, వాళ్ళంతా పెద్ద పెద్ద ఎవరు వాళ్ళు, పైల్వాట్లు పిల్లరా, ఏమంటారు వాళ్ళని తెలుగులో, దేహదారులు, ఇంకేదో ఉంది కదమ్మా, ఆజానుభావులు. మీరు ఆలోచించండి, దేవుడు ఏదన్నా చెప్తానంటే, ఓ ప్రిన్సిపల్ నేర్పిస్తానడు అంటే ఎందుకంటున్నాడు దేవుడు, దీవారాత్రులు ధ్యానించు, నీ కన్నుల ఎదుటి నుంచి ఏదాన్ని పోనిద్దంటున్నాడు, వాక్యాన్ని. ఎందుకు? ఆడెవరు ఉన్నారు, చాలా ఎత్తులా ఉండేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర రథాలు గుర్రాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కట్లున్నాయి. ఎవరి దగ్గర? వీళ్ళ దగ్గర. వీళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు. దేవుడు అట్టే కాంపీట్ చేశాడు కదా. ఈరోజు నువ్వు నథింగ్, నీ దగ్గర చదువు లేదు, నీకు మంచి శాలరీ లేదు, లేకుంటే ఇంగ్లీష్ రాదు, లేకుంటే నీకు వాక్యం రాదు, లేకుంటే నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్వి, నువ్వు ఒక ఆడపిల్లవి, ఒక నువ్వు ఎవరో తెలియదు అసలుకి, మీ ఇంట్లో వాళ్ళే నిన్ను రికగ్నైజ్ చేయరు అనుకుందాం. నువ్వే కావాల్సింది దేవునికి. నువ్వేం చేయాలా? అవి కాదు చూడాల్సిందే, నువ్వు చూడాలా దేవుని వాక్యాన్ని. నువ్వు లక్షల మందికి ప్రీచ్ చేస్తున్నావు, వాళ్ళు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, నీ ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి, నీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. అమ్మా ఇంటారా, చూడగలరా? మీరు అంటారు సార్, ఆడా సార్, నా ఇంట్లో నా పిల్లలతోనే నాకు సరిపోతుంది,
నా జీవితమే నాకు బరువు అయిపోయింది. అట్లా చేస్తే చనిపోయేంత వరకు లైఫ్ అట్లాగే ఉంటుంది నీది. నువ్వు మార్చాలా నీ నీ యొక్క చరిత్రని, నీ యొక్క భవిష్యత్తుని నువ్వు అనుభవించాలంటే పిల్లరా మీరు నేను చాలా అవసరం. దావీదు యొక్క సక్సెస్ ఏడని చెప్పండి. ఆర్డినరీ పర్సన్, గొర్రెల కాపరి. మీరేమనుకున్నారు? పాటలు బాగా పాడతాడని దేవుడు రాజు చేశాడా? మీరేమనుకుంటున్నారు? నేను ఒక మాట సీక్రెట్ చెప్తున్నా మీకు. మీ మైండ్, మీ మెంటల్ స్టేటస్ మీద ఉంది మీరు ఎక్కడికి పోతారనేది. స్పిరిట్ మీద కూడా లేదు. మీ స్పిరిట్ ఏమైంది? నూతన సృష్టి. నువ్వు బ్లెస్డ్వే. నీ ప్రాబ్లం అంతా ఎవరు చెప్పండి? మైండ్. నీ మైండ్ని నువ్వు వాక్యంతో చుట్టి పెడితే, నీ ఇమాజినేషన్ అంతా వాక్యమై ఉంటే, నీ స్పీకింగ్ వాక్యమై ఉంటే, యెహోషువతో దేవుడు అంటాడు నిన్ను ఎవడు ఆపలేడు సక్సెస్ అయ్యే దాంట్లో, ప్రాస్పరస్ అయ్యే దాంట్లో. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు ఇక్కడ, నేను కూర్చున్నా. నువ్వు సిక్గా ఫీల్ అయితే ఉంది, లోపల అనారోగ్యం ఉంది, లోపల డాక్టర్లు చెప్పారు, ఫీల్ అవుతున్నావు, జరుగుతుంది. నువ్వు దాన్నే చూస్తాంటే దేవుడు ఏం చేయగలడు నీతో? ఎందుకంటే నువ్వు ఫెయిత్ రిలీజ్ చేయడంలే. టోటలీ ఫెయిత్ ఏంటి? దేవుని వాక్యాన్ని నమ్మడం. నువ్వు నమ్ముతాండే వాడు నువ్వు ఏం చేస్తావు? ఇమాజిన్ చేస్తావు, దాన్ని ఫీల్ చేస్తావు. నువ్వు జస్ట్ లిటరలీ ఫీల్ చేస్తావు. నువ్వు నేను ఛాలెంజ్ చెప్పగలను, మీకు అనేక సాక్ష్యాలు చెప్పగలను. ఈ విధంగా చేసిన క్యాన్సర్ పేషెంట్లు బాగా, ఎయిడ్స్ పేషెంట్లు బాగా అయినారు పిల్లరా. అదే రోజు అయినారా? రెండో రోజా? కొంతమందికి 6 నెలలు పట్టింది, కొంతమందికి సంవత్సరం పట్టింది. నువ్వు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయి. నువ్వు వాక్యాన్ని చుట్టూ నీ మైండ్కి, ఏంజిల్స్ ఆర్ దేర్ విత్ మై, లైఫ్ ఈజ్ ఇన్ మీ, మై బ్లడ్ లైక్ లోడెడ్ విత్ లైఫ్ ఆఫ్ గాడ్. నా బ్లడ్లో దేవుని యొక్క శక్తి ఉంది, నా వెయిన్స్లో దేవుని యొక్క. యూ హ్యావ్ టు స్పీక్ అండ్ యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు బ్యాటిల్ విత్ డిమోనిక్ స్పిరిట్. ఈవిల్ స్పిరిట్ నీ మీద ఫీలింగ్స్ వేస్తాయి తెచ్చి, నీ బాడీతో మాట్లాడిస్తాయి, నిన్ను సిమ్టమ్స్ వేస్తాయి నీకు. కానీ నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్ని ఆయుధంగా పట్టుకుంటావో, దావీదు ఎందుకు రాజు కాగలిగాడు? పాటలు బాగా పాడతాడు సార్, అందమైన పిల్లడు, కుర్రోడు అని ఆయన దేవుడు తీసిపోయింది. అదే దావీదు కంటే బాగుపాడే వాళ్ళు ఉన్నారు ఈరోజు మన దగ్గర కూడా ఉన్నారు, పాటలు పాడేవాడు. దావీదు ఒక మైండ్ సౌల్ని ద్వేషించేవాడు కాదు. దావీదు ఒక మైండ్ని దావీదు ఎట్లా తిప్పుకున్నా అంటే దివారాత్రులు వాక్యం వాక్యం చెప్పడం, చూడడం. ఒక రోజులో రాదు ఇప్పుడు నేను చెప్పేది మీకు. పడతా లేసా కానీ నీ కనీసం దాన్ని పట్టుకోవాల, గుర్రం యొక్క తాళ్ళని. ఇదే నా సక్సెస్కి కారణం. నేను రేపొద్దున కెన్నితగన అంకుల్ మాదిరి నా పళ్ళల్లో క్యావిటీ ఉండకూడదు, నా యొక్క కళ్ళల్లో అనారోగ్యం ఉండకూడదు, నా బాడీలో అనారోగ్యం ఉండకూడదు, నా 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 లైఫ్ యొక్క బ్లెస్సింగ్గా మారాలా. వాళ్ళంతా ఏదో 6 చేతులు 6 కాళ్ళు ఉండేవాళ్ళు కాదు పిల్లరా, వాళ్ళ కమిట్మెంట్ అది. ఇప్పుడు మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఆయనకే అంత స్థితికి చేరడానికి ఆయన అన్నాడు, యువర్ డ్రీమ్ షుడ్ నాట్ లీవ్ యూ స్లీప్. ఏమన్నా చదివాను నన్ను? ఇట్ షుడ్ నాట్ లీవ్ యూ టు స్లీప్, యూ షుడ్ నాట్ స్లీప్. నీవు ఇంకా రాత్రి పడుకుని నీకు మెలకు వచ్చినా కూడా నువ్వు చూస్తానలా దేవుని అభిషేకం నీ మీద, దేవుని ఆత్మ నీలో నువ్వు చూస్తానలా. ఐ మీన్ లైక్ lakhs of people are being blessed because of your life. You should see your children, you should see your finances. See, because ఆదాము ఫ్రీగా నిన్ను దరిద్రుడిగా చేస్తే, ఆదాము ఫ్రీగా నిన్ను రోగిగా చేస్తే, ఆదాము నువ్వు పుట్టకముందే నువ్వు కర్సుడుగా చేస్తే, నువ్వు పుట్టకముందే యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించగా వాడు చేసేసాడు. నువ్వు పుట్టకముందే 2 జరిగిపోయినాయి. నేను పుట్టకముందే జరిగిపోయినాయి పిల్లలు ఇవి. ఇప్పుడు ఎవరి పక్కన నేను నిలబడతావు, అది నీ జీవితంలో సక్సెస్ తెచ్చేది, ఆరోగ్యం తెచ్చేది అన్ని. ఎవరి పక్కన నువ్వు నిలబడతావు. అందుకే సువార్త చాలా అవసరం మనం చెప్పడం కదా. ఎందుకంటే ఒక వ్యక్తి సువార్త ద్వారా యేసుప్రభు దగ్గర రాంది ఆ జీవితం ఈ వ్యక్తి అనుభవించలేడు, యేసుప్రభు ద్వారా వచ్చింది. ఓకే, ఫైనలీ ఒకటి మనం చూసుకున్నాం, డీమన్స్ మిమ్మల్ని ప్రొవోక్ చేస్తాయి. వాడు ఇట్లా వాడు, ఈడు ఇట్లా వాడు. ఏం లాభం చెప్పండి, వాడు ఎట్లా వాడైతే నీకు? నువ్వు మార్చావా? ఒకరైనా మార్చావా? నాకు చెప్పు. నేను వానికి తిట్టి లేదంటే వానికి చెప్పి నేను మార్చాను సార్ అని. నేను చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడమే కష్టం. ఇంకోటి ఏం చెప్పి ఏం మారుస్తాను?
ఎందుకు నువ్వు పట్టించుకుంటావు ఆ వ్యక్తిని? పట్టించుకునేది ఏదన్నా ఉంటే బ్లెస్ చేయి ఆ వ్యక్తిని. మంచి నేను చెప్తున్నా పిల్లరా హలో వినండి. నువ్వు ఎవ్వరి గురించి బ్యాక్ బైట్ చేసినా నువ్వు దేహాన్ని చాలా నష్టపరుచుకుంటావు, నీ బాడీని. లేదు సార్ వాడు చెడ్డోడు సార్, వాడు ఏం చేశాడో తెలుసా నీకు? నాకెంత అన్యాయం చేశాడు నాకు తెలుసు. వాడికి ప్రవోక్ చేస్తానే డీమన్ స్పిరిట్స్. నువ్వేం చేస్తావు వాడితో? నువ్వు కరెక్టే, అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలా. మనం ఎప్పుడు తప్పు చేస్తామంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు 10 మందికి చెప్తాం వాడు దుర్మార్గుడు, నాకు ఇట్లా చేశా, నేను ఎంత మంచోనో తెలుసా. నువ్వు మంచోడు కాబట్టి, నువ్వు మంచోడు ఉన్నప్పుడే ఇంకోరి గురించి మాట్లాడకూడదు. నేను చెప్తున్నా పిల్లరా, మ్యాక్సిమం ఈరోజు క్రైస్తవులు కష్టాల్లో ఉండేది ఏమో తెలుసా, ఇంకోరి గురించి మాట్లాడే. నాకు చాలా భయం వేస్తుంది కెన్నీ తెగని చెప్పిండేది, నిజం కూడా. ఆండ్రూ మెక్ బ్రదర్ కానీ, కెన్నీ తెగను, చార్ల్స్ పర్జన్, గొప్ప దైవజనులు డివైన్ హెల్త్లో బ్రతికారు పిల్లలు. ఆండ్రూ మెక్ అంటాడు 40 సంవత్సరాలు నేను ట్యాబ్లెట్ తీసుకోలేదు అంటాడు. 40 సంవత్సరాలు అయింది అప్పుడు, నేను అప్పుడు చదివినప్పుడు ఆయన సాక్ష్యం. 40 సంవత్సరాలు ఎప్పుడు అనారోగ్యపడలేదంట ఆయన. వీళ్ళు ఏమన్నా ఇది తింటారా, ఏమన్నా పిగ్ ఏమన్నా ఏం తింటారు వీళ్ళు? హలో, ఏమన్నా అది తిను మంచిదే. నేను చెప్తున్నా నీకు సీక్రెట్, నువ్వు ఎంతన్నా తిను, నువ్వు దయ్యాలకి ద్వారం తెరిచినావు అనుకో, నీకు ఆరోగ్యంగా ఉండేవాడు. రెండవది, అది చేయం మనము మంచిది, దాన్ని గుడ్ బై చెప్పి బ్లెస్ చేయండి. ఇంక నుంచి కొత్తగా నేర్చుకున్నారు కదా, ఆశీర్వదిస్తే మీకు వాళ్ళ గురించి ద్వేషం ఉండదు. చంపేస్తావు నువ్వు ద్వేషాన్ని చంపేస్తావు. బ్లెస్ చేయండి వాళ్ళని, దేవుడు చెప్పింది. రెండవది మెడిటేషన్. ఓకే, అర్థమైందనైనా? మునిగిపోవాల మెడిటేషన్లో. నీ దర్శనాన్ని పండుకొని, ఏంది దర్శనము? అనాయింటింగ్ రిలీజ్ కావాలా, ప్రజల యొక్క యోక్, ఏమంటారు తెలుగులో యోక్ని? కాడి విరగొట్టాలా. ప్రభువా నేను మాట్లాడుతుంటే కాడి ఇరిగిపోతాను, నేను మాట్లాడుతుంటే రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. చూడు నువ్వు, చెప్పు నువ్వు, ఇదే నీ మైండ్కి చుట్టి పెట్టాలా. చేత కాదు, నాకు వాక్యమే గుర్తుండదు, నేనేం చేస్తా, అదంతా సాతాను నీకు మెడిటేషన్ చేయకుండా ఆపుతానే విషయాలు. ఇక్కడ ఏం రాయబడిందో దానికి అరువుడవు నువ్వు, నేను. దాన్ని మెడిటేట్ చేయండి. రేపు వారం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ యొక్క విషయాల్ని, ఫ్రూట్ఫుల్నెస్ని ఆపే అడ్డంకులు మేము నేర్చుకున్నాం. ఏం చేస్తే ఫ్రూట్ఫుల్ లైఫ్లో మేము ఉంటాం? ద్రాక్షావల్లి తీగ మధ్య సంబంధం తెగ్గొట్టాలని సాతాను యొక్క ప్రయత్నం. ఎందుకంటే మా ద్వారానే ప్రజలు చూస్తారు ఫలించడం అంటే ఏంటో. మేము యేసుప్రభుతో కనెక్షన్లో లేకుంటే, రిలేషన్లో లేకుంటే మేము ఎండిపోతాము. దాని ద్వారా మా సాక్ష్యం సరిగా ఉండదు. కాబట్టి ప్రజలు దేవుని దగ్గర రాలేరని సాతానికి తెలుసు. సో అందుకే ఈరోజు విన్నట్లుగా మేము వాక్యానుసారం జీవించడానికి సాయం చేయ, మెడిటేషన్ విడవకుండా, అదే సమయంలో నాయన క్షమించే విషయం కానీ దీవించే విషయంలో అతి ముఖ్యంగా మేము ముఖ్య పాత్ర వహిస్తూ మాటికి చెక్ చేసుకుండాలా, మా హృదయం సరిగా ఉందా, మా హృదయంలో కల్మషం ఉందా అని ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. మేము కట్ చేస్తాడాలి దాన్ని వెంటనే. అప్పుడు మేము నిండు ఆరోగ్యంలో జీవిస్తాం. తండ్రి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడైనను గాక. దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ లార్డ్.